హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ లింక్. జూలై 4th నుంచి 8th వరకు 5 days కరెంట్ అఫైర్స్ అండ్ సబ్జెక్ట్ వైజ్ పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ అఫైర్స్, గవర్నమెంట్ పాలసీ, సమ్మిట్స్, రిపోర్ట్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్ అండ్ స్పోర్ట్స్. మొన్న ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ T20ని ఆస్ట్రేలియా గెలుచుకుంది కదా, అండ్ వైభవ్ సూర్యవంశీ వెరీ ఫేమస్, మనం డిస్కస్ చేస్తాం. ఇవన్నీ మీకు వార్తల్లో ఉన్న అంశాలు అండి. సో ఫస్ట్ ఈ ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి 10 daysలోగా రావచ్చు. కావాలని ఆలస్యం చేస్తే తప్పితే ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేవు. సో రోస్టర్ పాయింట్ డిసైడ్ చేస్తే అయిపోతుంది. మోస్ట్లీ ఇదే మంత్ అయితే దాదాపుగా వస్తుందండి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనం 1-pager నోట్స్ తయారు చేస్తున్నాం. దాని మీద క్లాసెస్ కూడా ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం తర్వాత. సరే, ఫస్ట్ చూస్తే ఈ 4 to 8 చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఎగ్జామ్ దృష్ట్యా లేదు. సబ్జెక్ట్ వైజ్ చూస్తే పాలిటీ ఫస్ట్ వస్తుంది మనకి. సో అందులో వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి, ఎప్పుడు వార్తల్లో ఉంటుంది, రైట్ టు ఓటు అని చెప్పేసి పిలుస్తాం. సో రైట్ టు ఓటు చాలాసార్లు మనం డిస్కస్ చేసినామండి. ఈ ఓటు వేసే హక్కు అనేది భారతదేశంలో ఏ రకమైన హక్కు అని చెప్పేసి, రాజ్యాంగబద్ధమైన హక్కు, శాసనబద్ధమైన హక్కు అని చెప్పేసి మనము చాలాసార్లు డిస్కస్ చేసినాం. డిఫరెంట్ సుప్రీంకోర్టు తీర్పులు మనం డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, హిందూ పేపర్లో సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒక ఆర్టికల్ రాసిండు. దాని నేపథ్యం లోపల మరొకసారి రైట్ టు ఓటు అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఆ ఆర్టికల్ సారాంశం ఏంటి అంటే, రైట్ టు ఓటు స్టార్టింగ్లో శాసనబద్ధ హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది, చట్టాల్లో కూడా ఉన్నది. తర్వాత పరిణామ క్రమం లోపల రాజ్యాంగబద్ధ హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది, రాజ్యాంగం లోపల కూడా ఉంది. అయితే దీన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలని చెప్పేసి, మనది ప్రజాస్వామ్యము, అటువంటి దేశాల్లో ఓటు హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలని చెప్పేసి ఆర్టికల్ రాయడం జరిగింది. ఆ నేపథ్యంలో రైట్ టు ఓటు అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం డిస్కస్ చేయాలి, రైట్ టు ఓటు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకమైన హక్కు అని చెప్పేసి చూద్దాం ఒకసారి. అంటే ఈ ఓటు హక్కు అనేది ఎక్కడెక్కడ మనకు కనిపించింది, చట్టాల లోపల కావచ్చు, లేకుంటే రాజ్యాంగం లోపల కావచ్చు. ఫస్ట్ మనకి సుప్రీంకోర్టు యొక్క వ్యూ స్టార్టింగ్లో చూస్తే ఓటు హక్కు అనేది స్టాచ్యుటరీ రైట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్టాచ్యుటరీ రైట్ అంటే ఏంటి, తెలుగులో శాసనబద్ధమైన హక్కు, అంటే శాసనాల్లో ఉంటుంది. పార్లమెంటుతో చేయబడ్డ శాసనాల్లో కనిపిస్తే శాసనబద్ధ హక్కు అని చెప్పేసి పిలుస్తాం. 1950 వెరీ ఫేమస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో ఇవి మీకు రెండు సమ్ డిఫరెన్సెస్ ఉంటాయి, మనము డిస్కస్ చేయడం జరిగింది ఇంతకుముందు. ఈ ఓటింగ్ ప్రక్రియ, యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ కంటే ముందున్నదంతా 1950 కిందికి వస్తుంది. యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ జరిగే టైం లోపల ఉన్నాయన్నీ 1951 కిందికి వస్తాయి. సో మీకు ఇంత సెక్షన్ నెంబర్ 16 అని చెప్పేసి ఉంటుందండి. ఇక్కడ ఏముంటుంది అంటే, ఈ ఓటర్స్ యొక్క డిస్క్వాలిఫై గురించి మాట్లాడుతుంది. అంటే నీ యొక్క ఓటు హక్కుని కొన్నిసార్లు వెనక్కి లాక్కోవచ్చు, చట్టం ద్వారా లాక్కోవచ్చు. నీ ఓటు వేసే హక్కుని సమ్ లిమిట్ పెడుతుంది చట్టము. ఏంటి ఎగ్జాంపుల్, సిటిజన్ ఆఫ్ ఇండియా కాకపోవడము, లేకుంటే హైకోర్టు అన్సౌండ్ మైండ్ అని చెప్పేసి ధృవీకరించడము, లేదా కరప్ట్ ప్రాక్టీస్ కనుక చేస్తే అప్పుడు డిస్క్వాలిఫై చేయవచ్చు. అంటే 50 చట్టం ప్రకారము. ఇంకోటి 51 చట్టం ప్రకారం సెక్షన్ నెంబర్ 62 అని చెప్పేసి ఉంటుంది. సో అన్ని సెక్షన్లు అవసరం లేదు, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అవసరం ఉంటుంది. అందులో ఒకటి 62 సెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. దీంట్లో ఏముంటుంది అంటే, ఎస్ నీకు ఎపిక్ కార్డు ఉంది, మంచిగా కలర్ జిరాక్స్ చేయించినావు, లామినేషన్ చేయించినావు, నీకు ఆధార్ కార్డు నీ ఫేస్ ఎక్సలెంట్గా ఉంది అందులో, ఓకే ఫైన్. ఇంకా నీకు డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ జేబులో పెట్టుకున్నావు. సో పోలింగ్ బూత్కి వెళ్ళిపోయినావు. సో అక్కడ మేడం గారు ఉన్నారు, ఆమె పీఓగా పనిచేస్తుంది. సో నేను చూసి ఇన్ఫ్యాక్ట్ ఎస్ బాగానే ఉంది అని చెప్పేసి, ఓటర్ల లిస్ట్లో నీ పేరు లేకపోయింది, నీ ఓటు గల్లంతు అని చెప్పేసి అంటాం, నువ్వు ఓటు వేసే హక్కు కోల్పోతావు.
అది 51 చట్టం చెప్తుంది. యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ జరిగే క్రమం లోపల వచ్చేటి అని 51 కిందికి వస్తాయి. సో నీకు ఎలక్టరల్ రోల్లో నీ పేరు కనుక లేకుంటే కంగ్రాచులేషన్స్, నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు. నీకు సిరా చుక్క అవసరం లేదు, కంటి చుక్క మాత్రం మిగిలిపోతుంది. అంటే నీ ఓటు గల్లంతు అయిపోతుంది. నీ ఓటు హక్కుని చట్టాల ద్వారా లాక్కుంటున్నాం కాబట్టి చట్టబద్ధమైన హక్కు అని చెప్పేసి చెప్తాం. ఇంతకుముందు మీకు వెరీ ఫేమస్ కేసు చాలా ఉంటాయి. అందులో కులదీప్ నయ్యర్ అని చెప్పేసి ఒక కేసు ఉంటుంది. సో కులదీప్ నయ్యర్ కేసు అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారము భారతదేశంలో ఓటు హక్కు అనేది శాసనబద్ధమైన హక్కు. తర్వాత ఇంకోటి PUCL కేసు అని చెప్పేసి ఉంటుంది. సో ఈ రెండు వెరీ ఫేమస్ కేసు అండి. ఇంకా చాలా కేసులు ఉంటాయి, మనకు అవసరం లేదు ఇక్కడ. సో రెండింటి ప్రకారము అయితే భారతదేశంలో ఓటు హక్కు అనేది శాసనబద్ధమైన హక్కు అని చెప్పేసి పిలుస్తాం. సార్ నెక్స్ట్ చూస్తే ఈ ఓటు హక్కు ఏదైతే ఉందో కొన్నిసార్లు మనము దీన్ని రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పేసి పిలుస్తాం. రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పేసి. రాజ్యాంగబద్ధమైన హక్కు, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తన తీర్పును రివ్యూ చేసుకోవచ్చు. సో ఎందుకు పిలుస్తున్నామంటే 326 ఆర్టికల్ అనేది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి పిలుస్తాం. 18 ఏళ్ళు వచ్చిన ప్రతి వ్యక్తికి వయస్సు ఆధారంగా ఓటు హక్కు మనం కల్పిస్తాం. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, లింగం లేదు. సో ఎవరైనా సరే వయస్సు ఆధారిత ఓటు హక్కు అని చెప్పేసి. సో ఇది మన రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పేసి అంటాం. సో అయితే సుప్రీంకోర్టు స్టార్టింగ్లో ఎందుకు గుర్తించలేదు, ఇది మనం మెయిన్ కోర్సులో డిస్కస్ చేయడం జరిగింది. నీకు రాజ్యాంగము గ్యారంటీ ఇచ్చింది, బట్ చట్టం కొన్ని లిమిట్స్ పెడుతుంది కాబట్టి స్టార్టింగ్లో శాసనబద్ధమైన హక్కు అని చెప్పేసి చెప్పింది. తర్వాత ఏమైంది అంటే వెరీ ఫేమస్ కేసు చూస్తే మనకి రీసెంట్ కేసు చూస్తే అనూప్ బనర్వాల్ కేసు అని చెప్పేసి ఉంది. అనూప్ బనర్వాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఈ 23 కేసు అండి, 23 కేసు. ఇన్ఫ్యాక్టు ఇది భారతదేశంలో ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్యాక్టు అయితే ఇదే కేసులో ఒక ఫేమస్ న్యాయమూర్తి అజయ్ రస్తోగి అని చెప్పేసి. అజయ్ రస్తోగి అని చెప్పేసి ఏమన్నాడు అంటే భారతదేశంలో ఓటు హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పేసి ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఆ హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ కూడా అదే చెప్తుంది. సో కొన్నిసార్లు భారతదేశంలో ఓటు హక్కు అన్నప్పుడు ఏం ఆన్సర్ పెట్టాలి అంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ A అండ్ B అని చెప్పేసి ఇవ్వకుండా 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇస్తే కనుక 60:40 రేషియోలో విన్నర్ ఈజ్ శాసనబద్ధమైన హక్కు అని చెప్పేసి పిలుస్తాం. అంటే రాజ్యాంగం నీకు ఇచ్చింది ఓకే, కానీ నీ యొక్క ఓటు హక్కు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. సో ఆ లిమిట్స్ చట్టం ఆధారంగా ఇవ్వడం జరిగింది కాబట్టి శాసనబద్ధమైన హక్కు అని చెప్పేసి కొంచెం స్లైట్లీ ఎక్కువ స్కోరు దీనికి వస్తుంది. A అండ్ B అని చెప్పేసి ఉంటే మాత్రం A అండ్ B అని చెప్పేసి రాయవచ్చు. ఇంకోటి మనకి స్టేట్మెంట్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయండి. ఇక్కడ అనూప్ బనర్వాల్ కేసులో సుప్రీంకోర్టు ఏమనేది అంటే అంతకుముందు కూడా చెప్పింది రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పింది కదా. సో అంతకుముందు చెప్పింది తప్పు అని చెప్పేసి అనొద్దు, ఇది ఓవర్ రూల్ చేస్తలేదు ఈ తీర్పుని, ఇవి రెండు కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ మరి ప్రాథమిక హక్కు అవుతుందా అని చెప్పేసి అడిగితే ప్రాథమిక హక్కు అవుతుందా అని చెప్పేసి అడిగితే కాదు అండి. ఇది ఫండమెంటల్ రైటా అంటే కాదు, బట్ 1 వర్డ్ యాడ్ చేస్తే అవుతుంది. అదే ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ఈ పదం ఉంటే ఓటు వేసే స్వేచ్ఛ ఏదైతే ఉందో అది భారతదేశంలో 19(1)A కింద ప్రాథమిక హక్కు అని చెప్పేసి చెప్తాం. ఓటు వేసే హక్కు వేరు. ఇది ఓటింగ్ స్వేచ్ఛ అని చెప్పేసి నువ్వు ఎవరికి ఓటు చేయాలి, LRSకి చేయాలనా, కాంగ్రెస్కి చేయాలనా, LJPకి చేయాలనా, అది నీ ఇష్టం. లేకుంటే ఎవరికి వద్దు నోటాకి చేయాలని చెప్పేసి నీ ఇష్టం, నీ యొక్క అది భావ ప్రసార స్వేచ్ఛ అని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తుంది. అందుకే 19(1)A కిందకి వస్తుంది. అంటే ఈరోజు పేపర్లో వచ్చిన ఆర్టికల్ యొక్క హైలైట్ పాయింట్ చూస్తే ఇది అండి. మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదే విషయాన్ని ఇక్కడ మనకి ఇన్ఫ్యాక్ట్ PUCL కేసు ఎక్కడ ఉందండి,
ఇది కదా. సో ఇక్కడ కూడా చెప్పిందట, ఎస్ రైట్ టు ఓట్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ రైట్, కానీ రైట్ టు ఓటు కాకుండా ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ఏదైతే ఉందో, ఓటు వేసే స్వేచ్ఛ ఏదైతే ఉందో, నువ్వు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓట్ చేయవచ్చు. కాబట్టి అది 1901A కిందకి వస్తుంది. ఏంటిది? ఫోర్స్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. నీ యొక్క ఓటు ద్వారా నాయకుడిని ఎన్నుకుంటావు, నీకు స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి 1901A కిందకి వస్తుంది. సో ఇది మీకు కంప్లీట్ రైట్ టు ఓటు గురించి అండి. ఇట్లా మనం SIPC కోసము 1 పేజర్ నోట్స్ రాస్తున్నాం. మీకు రాజ్యాంగం లోపల ఫస్ట్ లెసన్ ప్రవేశిక కదా, ప్రవేశిక మొత్తం ఒకటే పేజీలో వస్తుంది. రాజ్యాంగ పూర్వ చట్టాలు మొత్తము 2 పేజీల్లో వస్తాయి. ఒక పేజీ ప్రీ 1857 అని చెప్పేసి పిలుస్తాం, తర్వాత వచ్చే చట్టాలన్నీ ఇంకో పేజీలో వస్తాయి. అట్లా మనము 1 పేజర్ నోట్స్ చేయబోతున్నాము. సో చాలా బాగుంటుందండి, ఇది మీకు చాలా పనికి వస్తుంది కూడా, ఇతర ఎగ్జామ్స్ పనికి వస్తుంది. SIPCకి అయితే బాగా డెప్త్ వద్దండి. అంటే లక్ష్మీకాంత్ పుస్తకాన్ని చదివే సాహసం ఎప్పుడు చేయొద్దు SIPC యొక్క పాలిటీ కోసము. ఓకే, నెక్స్ట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ వార్తల్లో ఉన్నది, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి 14490 నెంబరు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే కొన్నిసార్లు మీకు సొసైటీ సిలబస్లో ఉన్నది, అందులో ఉమెన్ వెల్ఫేర్ మెకానిజం అని చెప్పేసి సిలబస్లో ఉంది. సో దాని కింద కూడా వస్తుందండి ఇది. సో ఈ నెంబర్ అని 24/7 అందుబాటులో ఉంటుందండి. సో ఇక్కడ నువ్వు ఆపదలో ఉన్న వాళ్ళకి వెంటనే సహాయం, ఇమీడియట్గా హెల్ప్ అందిస్తుంది ఒకటి, అంటే సో తక్షణ సహాయం అందిస్తుంది ఒకటి. నెక్స్ట్ నువ్వేమన్నా కంప్లైంట్స్ ఉంటే ఫిర్యాదు కూడా చేయవచ్చు అండి, ఫిర్యాదు కూడా చేయవచ్చు. లేకుంటే నీకు ఏదైనా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు అనిపిస్తే, నువ్వు పరీక్షలు జరుగుతున్నాయి, చాలా ఒత్తిడి ఉంటుంది, లేకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేదో బయట సొసైటీ నిన్ను ఎగతాళి చేస్తున్నారు, నువ్వు పట్టించుకుంటున్నావు, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. పట్టించుకోకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం, రైట్? ఇన్ఫ్యాక్ట్ అట్లా నీకు సమస్య ఉంది, లేకుంటే కొన్ని విషయాల్లో ఎస్ఆర్నో చెప్పలేకపోతున్నావు, సో అటువంటిది అంటే మెంటల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ మీకు ఈ మూడింటి విషయాల్లో దాని నెంబర్కి చెప్పొచ్చు అండి. ఈ SRNO చూస్తే మీకు సింపుల్ చెప్పాలంటే, నువ్వు డైలామాలో ఉన్నావంటే దట్ ఈస్ ద ఆన్సర్ నో అండి. ఎందుకంటే నువ్వు ఎస్ చెప్పేదానికి దెర్ ఈజ్ నో డైలామా ఉండదు. ఈ పొద్దున ఎందుకో జిమ్లో మాట్లాడుతుంటే ఇది గుర్తుకొచ్చింది మనకి. ఏదైనా విషయాన్ని నువ్వు అటు ఇటు అని చెప్పేసి ఆలోచిస్తున్నావు అంటే దట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఎస్ అనే దానికి డైలామా ఉండదట. దట్ ఈస్ ద బెస్ట్ కొటేషన్ అండి ఇది. సరే మనకు అవసరం లేదు కానీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైనా అవసరం వస్తే వాడుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. సో ఇవి మూడింటి కోసం అని చెప్పేసి ఈ 14490 నెంబర్ పనిచేస్తుంది, రైట్? సో నెక్స్ట్ మనకి థర్డ్ ఆర్టికల్ చూస్తే, ఇదైతే ఈ అడ్వకేట్స్ రాజ్యాంగం చదువుతారు, అడ్వకేట్స్ సుప్రీంకోర్టు తీర్పులు చదువుతారు, అడ్వకేట్స్ తప్పు చేస్తారు అనడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మనకి ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఫైజాబాద్ ఇంగ్లీష్లో ఏంటి? ఫైజాబాద్ బార్ అసోసియేషన్. ఇది అంతా ఇంగ్లీష్ వర్డ్ వాస్తవంగా, అసోసియేషన్ అని చెప్పేసి. సో ఈ యొక్క తీర్మానం చేసిందండి. ఆ తీర్మానం మనకి వార్తల్లో వచ్చింది. ఈ తీర్మానం ఆధారంగా 2 ఫేమస్ కేసులు వచ్చినాయి. ఇది కంపల్సరీ రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలండి? ఇన్ఫ్యాక్ట్ ఈ న్యాయ వ్యవస్థ పాఠంలో రాసుకోవాలి కంపల్సరీ, లేకుంటే ఆర్టికల్ నెంబర్ 22 సబ్ క్లాస్ 1 దగ్గర రాసుకోవాలి, రైట్? సో ఫస్ట్ ఈ బార్ యొక్క తీర్మానం ఏంటని చెప్పేసి చూస్తే, బార్ మీన్స్ సమ్ గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ అని చెప్పేసి ఉంటారు. సో న్యాయవాదుల యొక్క అది సమూహం అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు ఏంటి అంటే, మనకు మొన్న ఈ అయోధ్య మందిర్ ట్రస్ట్ యొక్క దొంగతనం అని చెప్పేసి తరచుగా పేపర్లో వస్తుంది మనకి. సో వాట్సాప్ ఫ్యాక్టరీలో రోజు వస్తుంది వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి. సో దొంగతనం చేసిన వ్యక్తి తరపున ఎవరు ప్రాతినిధ్యం చేయవద్దు అని చెప్పేసి, అడ్వకేట్స్ ఎవరు వాదించవద్దు అని చెప్పేసి వీళ్ళు తీర్మానం చేయడం జరిగింది. ఎవరు? ఫైజాబాద్ బార్ వాళ్ళు తీర్మానం చేసిండ్రు. ఏ ఒక్క అడ్వకేట్ కూడా వాని తరపున సో ప్రాక్టీస్ చేయవద్దు, మీరు లీగల్ ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకు ఇది వార్తల్లో వచ్చింది. ఒక బార్ అసోసియేషన్ అనేది సో ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాతినిధ్యం చేయకుండా
ప్రాతినిధ్యం చేయకుండా తీర్మానం చేయవచ్చా వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు మనం ఏం డిస్కస్ చేయాలి, సో చేయొచ్చా అని చెప్పేసి మనము డిస్కస్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ నో అండి. సిగ్గుపడకుండా నో చెప్పేయాలి కంపల్సరీ. ఆన్సర్ ఈజ్ నో. ఏంట్రా ప్రూఫ్ అంటే చట్టంలో ఉందా, సరే లేదు. రాజ్యాంగంలో ఉందా, లేదు. మరి ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టు తీర్పుల్లో మీకు 2 ఫేమస్ కేసులు ఉన్నాయండి. ఫస్ట్ కేసు చూస్తే మనకి ఎం రఫీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎం రఫీ వర్సెస్ తమిళనాడు. ఈ పీసీ వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, మీరు స్కిప్ చేయండి దయచేసి. సో మీకు పీసీఎస్ఐ కోర్సు అనేది ఉంటుంది 1 పేజర్ నోట్స్లో, అందులో కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మనం దాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ స్కిప్ చేయవచ్చు, ఎటువంటి భయం వద్దండి, స్కిప్ చేయవచ్చు. సరే, ఎం రఫీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అని చెప్పేసి ఇక్కడ ఏమంటుంది అంటే బార్ అసోసియేషన్కు అటువంటి అధికారాలు లేవు, ఇట్ ఈస్ నల్ అండ్ వ్యాడ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే దెర్ ఈజ్ ఏ ఆర్టికల్ నెంబర్ 22 సబ్ క్లాస్ 1. ప్రతి వ్యక్తికి కూడా రైట్ టు కన్సల్ట్ అడ్వకేట్, ఒక న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఏ అడ్వకేటు అనేది చేయకుండా తీర్మానం చేస్తున్నావంటే ఈ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1ని ఉల్లంఘన చేస్తున్నట్టే ఈ తీర్మానం. కాబట్టి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనేది చేయవద్దు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎం రఫీ కేసు అని చెప్పేసి 2010 కేసు. నెక్స్ట్ 2019 కేసు చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ కులదీప్ అగర్వాల్ అండి. సో కులదీప్ అగర్వాల్ అని చెప్పేసి, కులదీప్ నయ్యర్ కాదు, చనిపోయింది అతను, వెరీ ఫేమస్ పర్సనాలిటీ. మనకి ఈనాడు సంపాదకీయము హిందూ పేపర్లో ఏటూరు చాలాసార్లు వచ్చింది, మనం డిస్కస్ చేసుకున్నాం ఆయన యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా. అది కులదీప్ నయ్యర్ అని చెప్పేసి పిలుస్తాం. కులదీప్ నయ్యర్ చాలా సుప్రీంకోర్టు కేసులు కూడా ఉంటాయి మనకి. సో రాజ్యసభ ఎన్నికల్లో నోటా వర్తిస్తుందా, దట్ ఈస్ ద కులదీప్ నయ్యర్ అని చెప్పేసి ఆ కేసు మనకు చెప్తుంది. వర్తించదు అండి, ఎన్నికల్లో వర్తించదు, విప్ కూడా వర్తించదు. రైట్. సో కులదీప్ అగర్వాల్ అని చెప్పేసి అంటే విప్ అనేది రాజ్యసభ ఎన్నికల్లో వర్తించదు అని చెప్పేసి కులదీప్ నయ్యర్ యొక్క కేసు సారాంశం మనకి. సో కులదీప్ అగర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండి. ఇక్కడ ఏమంటుంది అంటే వెరీ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్, ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంటే తప్పితే అది కూడా ఒక అడ్వకేటు కేసు నిరాకరించవచ్చు, కానీ ఈ బార్ అనేది నిరాకరించవద్దు అని చెప్పేసి దీన్ని సమర్థిస్తూనే కొంచెం డిఫరెంట్ చెప్పింది. ఏమన్నదంటే సరే ఒక అడ్వకేట్ అనేది కొన్ని సందర్భాల్లో విచారణ చేయకుండా వాదించకుండా ఉండవచ్చు, బట్ బార్ అనేది అట్లా కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 2 కేసులు, కులదీప్ అగర్వాల్ కేసు, రఫీ కేసు ఏదైతే ఉందో బార్కి అటువంటి తీర్మానం చేసే హక్కు ఉందా అంటే లేదండి. రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్టు వీళ్ళంతా కూడా అడ్వకేట్స్, వీళ్ళంతా వాస్తవంగా వీళ్ళకి తెలుసు, ఎమోషన్తోని కళ్ళు కనిపించలేదు రాజ్యాంగం వాళ్ళకి అని చెప్పేసి విమర్శకులు చెప్తున్నారు. సో ఇది అండి, ఇది వెరీ ఫేమస్ కేసు. ఇది ఎక్కడ రాసుకోవాలి మీ ఇష్టం, జ్యుడిషియల్లో రాసుకోవచ్చు, లేకుంటే ప్రాథమిక హక్కులో రాసుకోవచ్చు. సబ్ క్లాస్ 1 ఏంటి మనకి అంటే రైట్ టు కన్సల్ట్ లీగల్ ప్రాక్టీస్, అంటే మనము అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యే హక్కు మనం కలిగి ఉంటామని చెప్పేసి ప్రాథమిక హక్కుల్లో మనకు చెప్తుంది. ఉల్లంఘన చేయవచ్చా, చేయరాదండి. సో అది మనకి వార్తల్లో ఉంది, అది ఫేమస్ కేసు అండి అది. నెక్స్ట్ ఇంకా పాలిటీ ఆర్టికల్ చూస్తే 26 జూలై, ఈ డేట్ కొద్దిగా గుర్తుపెట్టుకోండి. 2008లో ఏమైంది అంటే ఈ అహ్మదాబాద్లో వరుస బాంబు పేలుళ్ళు కేసు అని చెప్పేసి జరిగింది. ఇండియన్ ముజాహిదీన్ అని చెప్పేసి ఒక ఉగ్రవాద సంస్థ, అందులో 38 మందికి, సో ఈ బాంబు పేలు జరిగింది కదా, సో బాంబు పేలుళ్ళు అని చెప్పేసి ఇందులో 38 మందికి ఇన్ఫ్యాక్ట్ ఒక ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. సో ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే అది అంటే హైకోర్టు ధృవీకరించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో నిన్న హైకోర్టు అనేది సో ధృవీకరించి సర్టిఫై చేయాలి కంపల్సరీ, మనం డిస్కస్ చేసినాం. సెషన్స్ కోర్టుకు కూడా ఉరిశిక్ష వేసే అధికారం ఉందా, ఉంది, కానీ దాన్ని హైకోర్టు సర్టిఫై చేయాలి. పాఠంలో చదువుకున్నావు, ఇక్కడ అప్లై చేయాలి. సరే ఎంతమందికి, 37 మందికి అండి. ఒకే తీర్పు ద్వారా ఎక్కువ మందికి ఉరిశిక్ష అని చెప్పేసి ఈ కేసు ఫేమస్ అయిపోయింది 2008. అప్పుడు తీర్పు చెప్పింది ఎప్పుడు అంటే సెషన్స్ కోర్టు 22లో తీర్పు చెప్పిందండి. ఇప్పుడు హైకోర్టు దాన్ని సర్టిఫై చేసింది.
వీళ్ళకు ఒరేనా ఇంకా అంటే నువ్వు కొంచెం దూరం దాటి రావాలండి. ఎస్, బాంబు పేలుళ్ళు సమర్థించొద్దు మనము, అది ఓకే. కానీ సబ్జెక్ట్ వైపు వస్తే మనము ఇంకా వీళ్ళకి అవకాశం ఉంది, సుప్రీంకోర్టులో రివ్యూ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు కూడా ఉరిశిక్ష వేస్తే కనుక వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ జ్యుడిషియల్ రివ్యూ లాంటివి చేసుకోవచ్చు. రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష కూడా అడగవచ్చు. 72 ఆర్టికల్ యొక్క అధికారం ఉపయోగించి రాష్ట్రపతి వీళ్ళకి పార్డన్ చేస్తే చేయవచ్చు, లేకుంటే లేదండి. సో అట్లా మనం కొంచెం దీన్ని దాటి ఆలోచన చేయాలి. సబ్జెక్ట్ వచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, 38 మంది అని చెప్పేసి ఫిగర్ని అవసరం అంటే చెప్పలేం మనకి. అచ్చా, ఇంకోటి ఈ ఉరిశిక్ష గురించి వెరీ ఫేమస్ కేసు ఉందండి. అది బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని చెప్పేసి 1980 కేసు. సో బచ్చన్ సింగ్ అని చెప్పేసి ఉరిశిక్ష సుప్రీంకోర్టు సమర్థించింది. కాకుంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు మాత్రమే దీన్ని అప్లై చేయాలి. అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు. మానవ ఉనికిని ప్రశ్నించే అటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అక్కడ కంపల్సరీ దీన్ని క్యాపిటల్ పనిష్మెంట్ విధించాల్సిందే, ఉరిశిక్ష అని చెప్పేసి పిలుస్తాం. సో బచ్చన్ సింగ్ కేసు వెరీ ఫేమస్, ఉరిశిక్ష సమర్థించింది, కానీ దాన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో మాత్రం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంకా మీకు పాలిటీ అయిపోలేదండి, వెరీ ఫేమస్ ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. అది బర్త్ రైట్ సిటిజన్షిప్ అని చెప్పేసి పిలుస్తాం. సో బర్త్ రైట్ సిటిజన్షిప్. జన్మ హక్కు పౌరసత్వం అని చెప్పేసి ఒక గడ్డ మీద జన్మించినంత మాత్రాన పౌరసత్వం వస్తుంది అని చెప్పడమే బర్త్ రైట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనము జస్ సోలి అని చెప్పేసి ఒక పదాన్ని ఉపయోగిస్తాం. జస్ సోలి అంటే నువ్వు ఆ గడ్డ మీద జన్మిస్తే నీకు పౌరసత్వం వస్తుంది, అంతే, పుట్టుక ద్వారా వస్తుంది. అయితే అమెరికా మనకి 1880స్లో అండి, ఇప్పుడు కాదు, 1868లో 68లో రాజ్యాంగ సవరణ చేసింది. ఇట్ ఈస్ ద 14th అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారము జస్ సోలి అనేది అమెరికాలో ఉంది. ఒరిజినల్ రాజ్యాంగం లోపల అమెరికాలో లేదు. రాజ్యాంగ సవరణ చేసిండ్రు. ఎన్నవది 14 అని చెప్పేసి నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం ఏంటి అంటే అమెరికా గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా అమెరికన్ అవుతాడు. సరే, వేరే యాక్టివ్ ఫారినర్స్ ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళకి పుట్టిన వాళ్ళు కారు, అక్కడికి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు మాత్రం పుడితే కంపల్సరీ అమెరికన్స్ అని చెప్పేసి ఈ సవరణ చట్టం పేర్కొంటుంది. ఇటీవల ట్రంప్ వచ్చినప్పుడు సో ట్రంప్ థింగ్స్ డిఫరెంట్స్ ఉంటాయి. ట్రంప్స్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ సవరణ చట్టాన్ని తొలగించిండు. సో సమ్ కండిషన్స్ అప్లై చేసిండు. సుప్రీంకోర్టు ఇప్పుడు చేసిన ట్రంప్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కొట్టిపడేసి 14th అమెండ్మెంట్ యాక్ట్ని తిరిగి తీసుకొచ్చింది, రిస్టోర్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే సో జస్ సోలి అనేది మళ్ళీ అమల్లోకి వచ్చింది. అమెరికా లోపల పుట్టుకతోనే పౌరసత్వం వస్తుంది. ఎవరైనా యాక్టివ్ ఫారినర్స్ అన్నట్లయితే అంటే తిరిగి మళ్ళీ ఇంటికి వేరే దేశానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్న వ్యక్తికి, నేనున్న అమెరికాకి టూరిజం పర్పస్ పోయినా, ఆడెవరైనా పుడితే కనుక మా పిల్లలు అమెరికన్స్ కారు, అటువంటి యాక్టివ్ ఫారినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలు కారు, కానీ మిగతా ఏదైనా సరే అవుతుండ్లు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఆర్డర్ని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. మరి ఇది ఓకే, భారతదేశంలో బర్త్ రైటు ఉందా అంటే ఎస్ అండ్ నో, 2 ఆన్సర్స్ వస్తాయి. కండిషన్స్ అప్లై, ఇక కండిషన్స్ అప్లై చేస్తలేము. అమెరికా లోపల పుడితే కథమే, ఇంకా వాడు అమెరికనే. పుస్తకన పుడితే టక్కున అమెరికా అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ టక్కున లేదు, ఇక్కడ దెర్ ఈజ్ ఏ కండిషన్స్ అప్లై. మనకి ఒకసారి చూస్తే ఇండియాలో మీకు ఒక చిన్న డయాగ్రామ్ వేసుకోవచ్చండి. ఎట్లా అంటే ఇది ఒక పెద్ద గీత. సో ఇక్కడ 1 జనవరి 1950 అని చెప్పేసి ఉన్నది. ఇక్కడనేమో 1 జూలై 1987 అని చెప్పేసి ఉన్నది. ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు జస్ సోలి ఉంటుంది. సో అన్కండిషనల్గా భారతదేశంలో పుడితే వాళ్ళు భారతీయులే. దెర్ ఈజ్ నో ఎనీ కండిషన్స్, ఇట్ ఈస్ అన్కండిషనల్ అని చెప్పేసి పిలుస్తాం. అదే 1 జూలై 87 నుంచి 3 డిసెంబర్ 2004 మధ్యలో పుడితే కనుక వాళ్ళు జస్ సోలి ఉండదు. సమ్ కండిషన్స్ అప్లై చేస్తాం. ఏంటి అంటే కనీసము ఒక పేరెంట్ అయినా
భారతీయులు అయి ఉండాలి కంపల్సరీ, అప్పుడే వాళ్ళు భారతీయులు అవుతారు. ఒకవేళ 2004 డిసెంబర్ 3 తర్వాత పూర్తే కనుక అందులో ఇద్దరు పేరెంట్స్ భారతీయులు కావాలి కంపల్సరీ, ఇద్దరు పేరెంట్స్ భారతీయులు కావాలి. లేదా అది కాకపోయినా ఒక పేరెంటు భారతీయుడై ఉండాలి, మరొక పేరెంటు ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండకూడదు. సో ఇల్లీగల్ మైగ్రెంట్, అక్రమ వలసదారుడు అని చెప్పేసి పిలుస్తాం కదా, వాడు అయి ఉండకూడదు అని చెప్పేసి ఈ కండిషన్స్ అప్లై చేస్తేనే నువ్వు ఇండియన్స్ అవుతావు. నువ్వు ఇంతకంటే ముందు పుడితే సో నువ్వు పుట్టుకతోని భారతీయునివి, ఈ మధ్యలో పుడితే నువ్వు పుట్టుకతోని కాదు, నీ యొక్క తండ్రి తల్లి ఎవరన్నా ఒకరు భారతీయులు అయి ఉండాలి. ఈ మధ్యన పుడితే నువ్వు అంటే ఇప్పటి వరకు కూడా మనకు పుట్టే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు భారతీయులు కావాలంటే మన ఇద్దరము హస్బెండ్ వైఫ్ భారతీయులు కావాలి, లేకుంటే ఒకరు ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండకూడదు. సో అవి కండిషన్స్ అప్లై ఇన్ ఇండియా. అరే ఇది వార్తల్లో ఉన్నప్పుడు ఇది అవసరం అని చెప్పేసి కొంతమందికి అనిపించవచ్చు కాక, అనిపించనివ్వండి, సమస్య ఏం లేదు, ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ. జన్మతః పౌరసత్వం అని చెప్పేసి వార్తల్లో ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు సమర్థించింది అమెరికాది కాబట్టి, మనం కూడా మన ఇండియాలో ఎలా ఉంది ఒకసారి డిస్కస్ చేయాలి కంపల్సరీ. ఇవి మీకు పాలిటీ ఆర్టికల్స్ అండి. సో ఎక్కువగా ఉన్నాయి, బట్ అన్నీ అవసరమే. ఇవి ఏ స్కిప్ చేస్తే చెప్పండి, దీనిలో అన్నీ అవసరమే, మనకి అన్నీ అవసరమే. రైట్. సో నెక్స్ట్ చూస్తే ఇక మనం ఎకనామీ కిందకి వద్దామండి. ఎకనామీలో వరల్డ్ బ్యాంక్ అనేది ఈ ఆదాయం ఆధారంగా దేశాల వర్గీకరణ చేస్తుంది. దీన్ని మనము ఇన్కమ్ ఆధారిత సో క్లాసిఫికేషన్గా పిలుస్తాం. క్లాసిఫికేషన్ ఎవరు చేస్తున్నారు ఇది? సో వరల్డ్ బ్యాంక్ చేస్తుంది. కొన్ని దేశాలని ఇది లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచి అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి మార్చిందండి. అందులో మన పొరుగు దేశం ఉంది, మనకి గర్వకారణము అండ్ అవమానకరం కూడా. సో ఏంటి అంటే అప్పర్ మిడిల్ ఇన్కమ్, సో అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పేసి ఒక 5 కంట్రీస్ని లోయర్ నుంచి అప్పర్కి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. సో అవి చూస్తే మీకు ఒకటి శ్రీలంక అండి, మన పొరుగు దేశము. నెక్స్ట్ వియట్నాం అని చెప్పేసి, ఫిలిప్పీన్స్ అని చెప్పేసి దేశాల పేరు గుర్తుపెట్టుకోవాలన్నా ఎస్ అవసరము. మీరు జూలై మాసంలో ఉన్నారండి, కంపల్సరీ అవసరము. సో జోర్డాన్ అని చెప్పేసి పిలుస్తాం, జోర్డాన్. అండ్ మైక్రోనేషియా అని చెప్పేసి పిలుస్తాం. మీరు జూలై మాసంలో ఉన్నందుకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు అండ్ ఎస్ఐపిసి వాళ్ళు. ఎస్ఐపిసి ఇంకా డౌట్ లేదు, ఇదే మంత్లో వస్తుంది కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసి అక్టోబర్ నవంబర్ కల్లా ప్రిలిమ్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. అక్టోబర్ నవంబర్ కల్లా చేస్తారు కాబట్టి నవంబర్ లోపే మీరు ఉన్నారు కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మరి వాట్ అబౌట్ ది ఇండియా? సో ఇండియా చూస్తే ఇండియాది స్టిల్ మనము లోయర్ మిడిల్ ఇన్కమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అని చెప్పేసి, దిగువ మధ్య ఆదాయ దేశం అని చెప్పేసి, శ్రీలంక ఎగువ అని చెప్పేసి స్టేటస్ కొంచెం పెంచారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. మరి వరల్డ్ బ్యాంకు మన సిలబస్లో ఉంది కాబట్టి వరల్డ్ బ్యాంకు ఈ ఇన్కమ్ అనేది ఎట్లా వర్గీకరణ చేస్తుంది? మొత్తం 4 ఉంటాయండి. ఒకటేమో కంప్లీట్గా మనకి లో ఎకనామీ లేదా లో ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. $1175 కంటే తక్కువ ఉన్న వాళ్ళు సో ఇన్ఫ్యాక్ట్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో సో అది. ఇన్ఫ్యాక్ట్ తర్వాత లోయర్ మిడిల్ ఇన్కమ్ అండి. సో లోయర్ మిడిల్ ఇన్కమ్ అని చెప్పేసి ఇది 11,1176 నుంచి 4,635 వరకు అండి, 4,635 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ అని చెప్పేసి, సో మన ఇండియా ఇక్కడనే ఉన్నది. నెక్స్ట్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ అని చెప్పేసి ఇది 4,635 నుంచి 375 వరకు అండి. సో లో అంటే ఇన్ఫ్యాక్ట్ అది తక్కువ ఆదాయము, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అని చెప్పేసి, అండ్ ఫైనల్లీ మనకి హై ఎకనామీ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు ఈ 14,375 కంటే ఎక్కువ ఉన్న కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మీకు జిఎస్ పరంగా అవసరం ఉంటుంది. అండ్ ఈ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐపిసి వాళ్ళకు కూడా కంపల్సరీ అవసరము ఉంటుంది. ఇది ఎకనామీలో వచ్చిన ఫస్ట్ అప్డేట్ అండి.
సెకండ్ అప్డేట్ మీకు చూస్తే సహకార మంత్రిత్వ శాఖ అనేది 5 years పూర్తి చేసుకుంది. సో 2021 July 6th ఏర్పడింది కాబట్టి సో మీకు మళ్ళీ 26 July 6 వరకు చూస్తే ఆల్మోస్ట్ మనకి 5 years పూర్తి చేసుకుంది కాబట్టి ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. సో సహకార మంత్రిత్వ శాఖ అని చెప్పేసి ప్రజెంట్ మీకు అమిత్ షా అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఒక 4 కార్యక్రమాలు మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఒకటి చూస్తే 50,000 అట. సో 50,000 ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పేసి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్యూటరీకరణ చేయడం జరిగింది. సో కంప్యూటరీకరణ అని చెప్పేసి పూర్తి అయిందట. దీన్ని ఈ-ప్యాక్స్గా పిలుస్తాం. సో మనం డిస్కస్ చేసినాము అండ్ టీజీపీఎస్సీ పీవైక్యూలో ప్రశ్న వచ్చిందండి ఇంతకుముందు. ఇండియా లక్ష్యం ఏంటి అంటే 31 March 2027 నాటికి 63,000 ప్యాక్స్ని ఈ-ప్యాక్స్గా మార్చాలి మన లక్ష్యం అండి. అది రాసుకోవాలి. మనం డిస్కస్ చేసినాం రెగ్యులర్ కోర్సులో ఆల్రెడీ సహకార బ్యాంకుల దగ్గర. సెకండ్ది ఏంటి అంటే ఒక 47 సో గ్రెయిన్ స్టోరేజెస్ అంటే ఈ ధాన్యాల నిలువ కేంద్రాలని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన ఓన్లీ, కట్టలేదు మనకి. సో మనకి ఈ యాసంగి వస్తే రైతులకి చిన్న గండం రాదండి, చాలా పెద్దది వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనము మే ఫస్ట్ వీక్ కల్లా అడ్లు పోవు, మే లాస్ట్ వీక్ దాకా ఉంటాయి. వాన తప్పనిసరి వస్తుంది, బస్తాలు నానుతాయి. వాడు మ్యాచర్ రాలేదు, 15 లేదు, నీకు 18 లేదని చెప్పేసి కొలుస్తాడు. అవి మనం ఆరబెట్టి చచ్చిపోవాలి. వాస్తవంగా అంతటి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటువంటి గిడ్డంగుల ఏర్పాటు ఎంతైనా అవసరం అని చెప్పొచ్చు. థర్డ్ది ఒక 2 కార్యక్రమాలు స్టార్ట్ చేసిందండి. 2 కార్యక్రమాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఎకనామీ వాళ్ళు. ఒకటి సహకార్ సహయోగ్ అని చెప్పేసి పిలుస్తాం. సహకార్ సహయోగ్ ఇది ఏంటి అంటే ఈ కస్టమర్ సర్వీసెస్ సేవలు అందిస్తుంది. ఇట్ ఈస్ ద ఏఐ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. వినియోగదారులకి సేవలు అందిస్తుంది మనకి. ఇంకోటి సహకార్ సిబిఎస్ అని చెప్పేసి సెంట్రలైజ్డ్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. ఇదేమో వినియోగదారుల కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండి. ఏది సహకార్ సిబిఎస్ అని చెప్పేసి. సో ఈ 4 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 4 7 ఉన్నాయి, 3 అని చెప్పేసి అనద్దు. 1 2 3 4 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక్క నిమిషం అండి. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, నోట్స్లో ఉన్నది. కానీ భారతదేశంలో మొట్టమొదటి సహకార యూనివర్సిటీ అని చెప్పేసి దాని పేరు అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అండి. ఇది వెరీ ఫేమస్ రిపోర్టు. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి రిపోర్ట్స్లో అధ్యయనం చేయం మనము, ఎందుకంటే ఇది ఎకనామీ సంబంధిత అంశం. ఫారెన్ ట్రేడ్ కిందకి ఎఫ్డిఐ కిందకి వస్తుంది. దీన్ని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి సో యుఎన్ఓ అనుబంధ సంస్థ రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి యుఎన్ఓ కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం చూస్తే భారతదేశం యొక్క ఎఫ్డిఐ ఇన్ఫ్లో ఎఫ్డిఐ అవుట్ఫ్లోకి రిపోర్ట్ ఇచ్చింది. ఎఫ్డిఐ ఇన్ఫ్లో చూస్తే సో ఎఫ్డిఐ ఇన్వార్డ్ అని చెప్పేసి ఇచ్చింది. దాని అర్థం ఇన్ఫ్లో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్లో అనేది ఇండియా ర్యాంక్ వచ్చేసి 11th ర్యాంక్ అండి. అదే ఎఫ్డిఐ అవుట్వార్డ్ అని చెప్పేసి దీన్ని అవుట్ఫ్లో అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేసినాం ఈ ఎఫ్డిఐలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఈ ఇన్వార్డ్ అవుట్వార్డే కాదు, చాలా రకాలు ఉంటాయి. మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అంత అవసరం లేదు. సో మా ర్యాంక్ వచ్చేసి 18th ర్యాంక్ అని చెప్పేసి ఈ ర్యాంకింగ్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎగ్జామ్ జూలై మాసంలో ఉన్నాం కాబట్టి. ఇన్వార్డ్ అంటే ఇన్ఫ్లో అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడము, అమెజాన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయడము, అటువంటి మొన్న స్పేస్ ఎక్స్ సంస్థ అని చెప్పేసి వచ్చింది కదా. సో అటువంటి ఇన్వార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. విదేశీ మనం ఇది ఇండియా అని చెప్పేసి అనుకోండి. సో ఇటు వస్తేనేమో ఇన్వార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. అవుట్ఫ్లో అంటే టాటా కంపెనీ ఎక్కువ బయట ఇస్తుంది కదా, సో దాన్ని అవుట్వార్డ్ అని చెప్పేసి పిలుస్తాం.
ఇందులో మన ర్యాంకు 11th ఉన్నది, ఇక్కడ వచ్చేసి 18 అని చెప్పేసి పిలుస్తాం. 18 ఏళ్ళు రాగానే ఎగిరిపోతుంది మేజర్ వస్తే, అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. సో 11 మీన్స్ గ్యారాహు అంటే ఇందులో 11 అని చెప్పేసి అంటాం కదా. సో గ్యారలు తినడానికి వస్తున్నారు వీళ్ళంతా కూడా. సో అట్లా సమ్ కీవర్డ్స్ సిగ్గుపడొద్దు. నువ్వు గ్రూప్ 2 స్థాయి ఆఫీసర్ ఇవన్నీ కోర్స్ అవసరమా అని చెప్పేసి అనిపిస్తుంది కొంతమందికి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గ్రూప్ 2 కాదు, నువ్వు గ్రూప్ 1 డిఎస్పీ లేదా సివిల్స్ యూపీఎస్సీ వాళ్ళ కోర్స్ ఇంకా అధ్వానంగా ఉంటాయి, మొత్తం బూతులే ఉంటాయి మరి. సో మన సబ్జెక్టు గుర్తుండాలి, దట్ ఈస్ ద మెయిన్ థీమ్ అంతే. సో నెక్స్ట్ మరొక ఎకనామీ అంశం అండి. సో మనకి సేవా రంగం లోపల రవాణా అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. అందులో వాయు రవాణా అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది, ఉడాన్ స్కీమ్ అని చెప్పేసి దీన్ని మనము మోడిఫైడ్ చేసినాం. దిట్ ఈస్ కాల్డ్ మోడిఫైడ్ ఉడాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎకనామీలో వస్తుందా ఇది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు, గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పేసి అనిపిస్తుంది కొంతమంది మీకు. సో సేవా రంగం లోపల మన నోట్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, రవాణా లోపల రోడ్ రవాణా ఉంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వెరీ ఫేమస్. సో రైల్వే రవాణా అని చెప్పేసి ఉంటుంది, వందే భారత్ అని చెప్పేసి వెరీ ఫేమస్ స్కీమ్. వాయు రవాణా అని చెప్పేసి ఉంటుంది, అందులో వస్తుంది ఉడాన్ స్కీమ్ అని చెప్పేసి. సో ఉడాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది 2016లో వచ్చిందండి, 16 ఏళ్ళు అయింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఎందుకోసము అంటే ఈ టైర్ 2 ఎవరైతే ఉంటారో, టైర్ 3 ఎవరైతే ఉంటారో, అంటే ఈ దిగువ స్థాయి నగరాలకు విమానయానము అనేది లేదా పూర్ ఫ్యామిలీకి యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ స్కీమ్ పనిచేస్తుంది. మీకు ఆకాశమే నీ హద్దురా అని చెప్పేసి సినిమా ఉంటుంది, సంథింగ్ సూర్యబాయ్ దానిలో హీరో. సో ఆ సినిమా యొక్క ఉద్దేశం కూడా అదే కదా, సామాన్యుడు కూడా విమానయానం అందించాలని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం. సో టైర్ 2, 3 నగరాలకు కూడా అందించాలని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. సో ఇప్పుడు మోడిఫైడ్ చేసిండ్రు అండి. ఇందులో హెలికాప్టర్స్ కూడా మనకి యాడ్ అయినాయి. అంతకుముందు ఈ ఉడాన్ 5.0 అని చెప్పేసి కూడా అక్కడ ఏరోప్లేన్తో పాటు హెలికాప్టర్స్ యాడ్ అయినాయి. ఇప్పుడు ఇంకా కొద్దిగా మోడిఫైడ్ అని చెప్పేసి చేసిండ్రు. కొద్దిగా ఏంటి మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్స్ నిర్మించాలి. ఎన్ని అంటే ఒక 100 ఎస్ ఒక 100నే. సో 100 నిర్మించాలండి. ఇది ఒక 10 ఏళ్ల స్కీమ్ అండి. 2026-27 నుంచి 2030-36 వరకు. సో 10 ఏళ్ళు ఎన్ని కోట్లు ఇస్తుందంటే 28,840 అని చెప్పేసి ఈ కోట్లు గుర్తుపెట్టుకోవద్దు, ఇది అవసరం లేదు, కానీ ఈ ఇయర్స్ అవసరము. మోడిఫైడ్ ఉడాన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎయిర్పోర్ట్స్ నిర్మించాలి, దాంతోపాటు హెలిప్యాడ్స్ అంటే హెలికాప్టర్స్ వచ్చి ఆగుతాయి. ఇవి 200 కన్స్ట్రక్ట్ చేయాలి కంపల్సరీ. ఇంతకుముందు స్టార్టింగ్లో మీకు ఉడాన్ 4.0 వరకు కూడా ఓన్లీ ఏరోప్లేన్సే ఉండేది. 5.0 హెలికాప్టర్స్ని యాడ్ చేసింది కాబట్టి హెలిప్యాడ్స్ కొత్తగా వచ్చింది మీకు. దాంతోపాటు ఈ విమానయానం లోపల ఆత్మ నిర్భర్ భారత్ ప్రోత్సహించాలి. అంటే విమానయానాలు ఇక్కడే తయారు చేయాలని చెప్పేసి, సో ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి పిలుస్తాం. ఆత్మ నిర్భర్ భారత్ ఏవియేషన్ అంటే ఏవియేషన్ రంగం లోపల మనము మేక్ ఇన్ ఇండియన్ ప్రోత్సహించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. దాంతోపాటు 4th వయబిలిటీ గ్యాపింగ్ ఫండింగ్ అని చెప్పేసి ఒక 10,000 కోట్లు ఎంతో ఇస్తున్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి కొత్త పదం కాబట్టి నువ్వు నేర్చుకోవాలి కొత్త పదం వచ్చినప్పుడు. ఏంటి వయబిలిటీ గ్యాపింగ్ ఫండింగ్ అంటే ఒక సెక్టార్ ఏదైతే ఉంటుందో, పరిశ్రమ ఏదైతే ఉంటుందో, సో పరిశ్రమ అనేది ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తే విజృంభణ ఇస్తుంది. బట్ దానికి ఆర్థికంగా లేదు కాబట్టి అక్కడే పడిపోయింది. అటువంటి దానికి ఫండింగ్ చేయడమే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హనీ జిఎస్ అకాడమీ అనేది దీనికి ఫండింగ్ ఇస్తే ఇది వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కిందకే వస్తుంది. నాకు ఫండింగ్ అని చెప్పేసి నేను అనట్లేదు. సో ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశం ఏంటి అంటే కొంచెం పుష్ చేయగలిగితే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను హనీ జిఎస్ అకాడమీని ఫోకస్ పెట్టి 24 hours దీని మీదనే ఉంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఐ నో వెరీ వెల్, బట్ నేను చేయట్లేదు ఇప్పుడు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆల్సో. సో ఒకవేళ చేస్తే దాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి అంటాం. అది అండి, అంటే ఆర్థికంగా సపోర్ట్ లేక అక్కడే ఉండిపోయింది. సపోర్ట్ వస్తే మాత్రం ఇంకా అది ఎగిరిపోతుంది. సో అటువంటి దాన్ని మనం ఎగిరిపోతుంది మీన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అంటే హై లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సో అది ఈ 4 అంశాలు ఈ మోడిఫైడ్ ఉడాన్లో ఉన్నాయండి. సో ఇటువంటి ప్రశ్నలు కొంచెం డెప్త్గా వస్తాయండి.
ఇంకా ఎకనామీని మనము మీరు ఉత్తగానే 2022 నుంచి ఈ రోజు వరకు మన కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం సబ్జెక్ట్ వైజ్. అన్నీ ఎవరైతే నోట్స్ జిరాక్స్ తీసుకున్నారో అన్నిటి కలిపేయండి, దరిదాపుగా ఒక 2-3 వేల పేజీల కంటే ఎక్కువనే అవుతుంది ఓన్లీ ఎకనామిక్ కరెంట్ అఫైర్సే. నెక్స్ట్ ఈ జిఐ ట్యాక్స్ అని చెప్పేసి కూడా ఎకనామీలో వస్తాయండి. ఎట్లా వస్తుంది అని చెప్పేసి కొంతమంది అడుగుతారు. జిఐ ట్యాక్స్ ఎలా వస్తుంది అంటే, అరే మీకు ఫారెన్ ట్రేడ్ పాఠం ఉంది, అందులో WTO పాఠం ఉంది, ప్రపంచ వాణిజ్య సంస్థ అని చెప్పేసి. అందులో వెరీ ఫేమస్ ఒప్పందం ఏంటి, ట్రిప్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో, సో దానికి అనుగుణంగా మనము జిఐ ట్యాగ్ చట్టం తీసుకొచ్చినాం. 1999లో చెన్నై హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్, ఒక వస్తువు ఏదైతే ఉందో ఆ భౌగోళిక ప్రాంతానికి మాత్రం పరిమితం అవుతుంది. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ అని చెప్పేసి సంథింగ్ స్పెషల్ ఉంటుంది. అన్నీ మామిడి పండ్లే, ఈ బంగినపల్లి అని చెప్పేసి కొంత ఫేమస్ మామిడి పండు. సో అటువంటిది మనం భౌగోళిక ఆధారిత గుర్తింపు అని చెప్పేసి పిలుస్తాం. అట్లా గుర్తింపు వస్తే దాని యొక్క వాల్యూ కొంచెం పెరిగిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మీకు ఏంటి వార్తల్లో వచ్చింది అంటే సిర్సా కిన్నవ్ అని చెప్పేసి పిలుస్తాం. సిర్సా కిన్నవ్ అని చెప్పేసి, సో ఇది ఒక పండు పేరండి. ఇన్ఫ్యాక్ట్ హర్యానాలో ఉంటుంది. హర్యానాలో జిఐ ట్యాగ్ పొందిన ఫస్ట్ ఫ్రూట్ అని చెప్పేసి పేపర్లో వచ్చింది. సో ఇటువంటి పేపర్లో వస్తాయి, ఎక్కువసార్లు ఎగ్జామ్లో వస్తాయి. 2025-26 చూస్తే మొత్తము 125 ఉత్పత్తులు జిఐ ట్యాగ్ వచ్చినాయండి. సో మనం ఎన్ని డిస్కస్ చేసినాం అందులో మహా అంటే 10కి మించవు. మరి అన్నీ అవసరం లేదంటే అవసరం లేదు. సో అందులో ఎక్కువగా వచ్చింది మనకి సో మధ్యప్రదేశ్ అండి, రెండో వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇది చెప్పేది ఓన్లీ 25-26 లోపల ఈ డాటా చూస్తే మొత్తం 125 ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ వచ్చింది. అదే ఇప్పటి వరకు చూస్తే 822 అని చెప్పేసి మీకు ఇన్ఫ్యాక్ట్ వెబ్సైట్లో ఉంది కాబట్టి ఈ నెంబర్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు అని చెప్పేసి అడిగితే 31 మార్చ్ 2026 ఈనాటికి ఈ డాటా ఉన్నది. ఈనాటికి మనకి డాటా ఉంది కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో 822 అని చెప్పేసి ఇందులో ఎక్కువగా ఉన్న రాష్ట్రం చూస్తే యూపీ అండి. యూపీ సెకండ్ వచ్చేసి తమిళనాడు అని చెప్పేసి పిలుస్తాం. అరే మీకు చూస్తే ఇంకోటి గుర్తు కావాలి కంపల్సరీ. యూపీ తమిళనాడు కాంబినేషన్లో హైయెస్ట్ ర్యామ్సార్ సైట్స్ చూస్తే తమిళనాడు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది, యూపీ సెకండ్ ర్యాంక్కి వెళ్ళిపోతుంది. చెప్పేది ర్యామ్సార్ సైట్స్ విషయంలో. సో ఇది గుర్తుకు రావాలి కంపల్సరీ. గుర్తుకు రాకుండా ఏం చేయాలంటే మళ్ళీ చదవాలి. జిఎస్ లింకప్ చేసుకోవడం అంటే నీ సబ్జెక్ట్ని లింకప్ చేసుకోవడము. ఒక రష్యా అనే తీసుకుంటే రష్యా యొక్క రాజధాని ఏంటి, రష్యా కరెన్సీ ఏంటి, రష్యా విస్తీర్ణం తీసుకుంటే జీకే అంటాం, జిఎస్ అన్నము. జిఎస్ అంటే నీకు ఇది పర్యావరణ సిలబస్లో ఉన్నది, జీవ వైవిధ్యం పాఠంలో ఉన్నది, ర్యామ్సర్ సైట్స్ అని చెప్పేసి ఉన్నది. అట్లా లింకప్ చేసుకోవాలి. నీకు ఏంట్రా ఉపయోగం అంటే నీకు పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లలో ఎక్కువ స్కోర్ కవర్ అవుతుంది. రైట్, ఇది మీకు ఎకనామీ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి అంశాలు మనం లాస్ట్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఈ పేజెస్ అన్ని మళ్ళీ తీసుకొని. నెక్స్ట్ స్పేస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మిషన్ దృష్టి అని చెప్పేసి ఇది మనం డిస్కస్ చేసినామండి. ఐ థింక్ మే మాసం లోపల వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇది. మిషన్ దృష్టి అని చెప్పేసి దీని సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టుగా గెలాక్స్ ఐ సంస్థ ప్రకటించింది. గెలాక్స్ ఐ సంస్థ, సో ఇది బెంగళూరులో ఉంటుంది కదా, సో ఇదే ప్రకటించింది సంబంధాలు మొత్తము తెగిపోయినాయి అని చెప్పేసి. సో సంబంధాలు మొత్తము ఇట్లా అంటే తెగిపోయినాయి, మనకి ఈజీగా గుర్తుంటుందండి. సో జనరల్గా ఒక మనము ఉపగ్రహాన్ని ప్రయోగిస్తాము, అది జీవితకాలం పూర్తి చేసుకుంటుంది, కొన్నిసార్లు పూర్తి చేసుకున్న ముందే మన సమాచారాన్ని అందించదు. సో అటువంటప్పుడు మనము ఆ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ బట్టి డిస్కస్ చేయాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే భారతదేశంలో ప్రైవేట్ రంగం లోపల ఇది లార్జెస్ట్ అతిపెద్ద ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. దాంతోపాటు ప్రపంచంలోనే, ఎక్కడ ఇండియాలో కాదు ప్రపంచంలోనే, సో వరల్డ్ ఫస్ట్ యాప్టోసార్ అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేద్దాం యాప్టోసార్ అంటే ఏంటని చెప్పేసి. ఇక్కడ ఆప్టో అంటే మనకి ఆప్టికల్ కెమెరా, ఎస్సిఆర్ అంటే ఇన్ఫ్యాక్ట్
సింథటిక్ అపర్చర్ రాడర్ అని చెప్పేసి పిలుస్తాం. ఆప్టికల్ కెమెరా ప్లస్ రాడర్ రెండింటి కలయిక వల్ల భూమి యొక్క పరిశీలన ఉపగ్రహాల్లో ఇదే ఫస్ట్ది. అయితే ఆప్టికల్ కెమెరా ఉంటుంది, లేకుంటే ఎస్ఏఆర్ సర్ ఉంటుంది. ఎస్ఏఆర్ అంటే మనకి ఏంటి అంటే భూమి యొక్క ఉపరితలాన్ని ఈ వాతావరణ సంబంధిత అంశాలు ప్రభావితం చేయకుండా రాత్రి పగళ్ళు అబ్జర్వేషన్లో పెట్టడమే ఎస్ఏఆర్గా పిలుస్తాం. ఆప్టికల్ కెమెరా ఉంది, ఎస్ఏఆర్ ఉంది కాబట్టి, రాడర్ ఉంది కాబట్టి రెండింటి కలిసిన ఫస్ట్ ఈఓఎస్గా ఈ మిషన్ దృష్టిని పిలుస్తాం మనం. గెలాక్సీ ఐ సంస్థ దీన్ని రూపొందించింది. అయితే ఇది ఏ రాకెట్ ద్వారా మనం పంపినామని చెప్పేసి అడిగితే, సో ఫాల్కన్ 9 ద్వారా పంపినాం. ఫాల్కన్ 9 ద్వారా కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ నుంచి, సో వాండెన్బర్గ్ స్పేస్ నుంచి మనము పంపడం జరిగింది. కంపల్సరీ ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఈ దృష్టి మిషన్ ఇట్ ఇస్ ద వరల్డ్ ఫస్ట్ ఆప్టివ్సరిగా పిలుస్తాం. ఇండియా యొక్క లార్జెస్ట్ ఈఓఎస్గా పిలుస్తాం మనం ప్రైవేట్ సెక్టార్ లోపల. రైట్. సో నెక్స్ట్ మనకి ఇంకోటి లింక్ మిషన్ అని చెప్పేసి వార్తలు ఉన్నదండి. సో లింక్ మిషన్ ఇదేంటి అంటే ఒక అమెరికా టెలిస్కోప్ అనేది ఎప్పుడో ప్రయోగించింది, అంతరిక్ష పరిశీలన చేస్తుంది. అది కొంత భూ వాతావరణం దగ్గరికి వచ్చిందండి. వస్తే ఏమవుతుంది, మాడిపోతుంది. కాబట్టి దాన్ని ఎత్తు పెంచి జీవితకాలం పెంచాలని చెప్పేసి ఈ లింక్ మిషన్ని నాసా ప్రయోగించింది. సో లింక్ మిషన్ యొక్క పర్పస్ ఏంటి అంటే మనకు ఈ స్విఫ్ట్ టెలిస్కోప్ అని చెప్పేసి ఉన్నదండి. ఇది నాసా ప్రయోగించిన టెలిస్కోప్ పేరు. సో ఈ టెలిస్కోప్ ఏదైతే ఉందో అంతరిక్ష పరిశీలన చేస్తున్న టెలిస్కోప్ అనేది నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు అన్నింటినీ వేస్తుంది. ఆ చేసే క్రమం లోపల అది కిందికి వస్తుంది. సో భూ వాతావరణంలోకి వస్తే అది మాడిపోతుంది. కాబట్టి రాకుండా దాని యొక్క ఎత్తును పెంచి లైఫ్ టైం పెంచడమే దీని యొక్క ఉద్దేశం అండి. ఈ టెలిస్కోప్ యొక్క ఎత్తును పెంచుతాం మనము ఈ లింక్ మిషన్ ద్వారా. సో ఇది నాసా ప్రయోగించింది, కానీ ఈ లింక్ మిషన్ యొక్క తయారీదారు సంస్థ నాసా కాదు, మనకి ఒక ప్రైవేట్ సంస్థ. దాని పేరు క్యాటలిస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్యాటలిస్ట్ ఒక ప్రైవేటు స్పేస్ సెక్టార్ ఇది పెగాసస్ అనే రాకెట్ ద్వారా ఈ లింక్ మిషన్ని ప్రయోగించింది. ఇక్కడ నుంచి మనకి మార్షల్ దీవుల నుంచి ప్రయోగించిండు. సో మార్షల్ దీవుల నుంచి ప్రయోగించిండు. అన్నీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. పర్పస్ ఏంటి అంటే స్విఫ్ట్ టెలిస్కోప్ యొక్క లైఫ్ టైం పెంచాలి. ఎట్లా పెంచాలి, భూ వాతావరణం నుంచి ఎత్తు పెంచితే సరిపోతుంది. లేకుంటే భూమి వైపే వస్తుంది అది. ఇంకా అట్లా చూస్తే మనం అది మండిపోతుంది కూడా, ఇంకా లైఫ్ టైం అయిపోతుంది, పని చేయదు. సో అందుకోసం అని చెప్పేసి ఈ క్యాటలిస్ట్ అనే సంస్థ పెగాసస్ అనే రాకెట్ ద్వారా మార్షల్ దీవుల నుంచి లింక్ మిషన్ని నాసా కోసం ప్రయోగించింది. నాసా యొక్క టెలిస్కోప్ కోసం ప్రయోగించింది. సో అది మనకి ఇంపార్టెంట్ అంశము. నెక్స్ట్ అండి, సో మనకి మరొక పేజ్ యాడ్ చేద్దాం. సో గగన్యాన్ మనకి ఎప్పుడు వార్తల్లో వస్తుందండి. సో గగన్యాన్ అని చెప్పేసి ఇందులో సాల్వ్ అనే ప్రయోగం చేసిండు. సాల్వ్ అని చెప్పేసి సో రైట్, సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఎక్స్పెరిమెంటల్ ఉంది అంటే మెయిన్ ప్రయోగం కంటే ముందు చేసేదాన్ని మనం ఎక్స్పెరిమెంటల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు నేను ఈ SIPCకి 1 పేజర్ నోట్స్ అందిస్తున్నా. అది ఒక ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నా నేను. సో అది విజయవంతంగా మనం పూర్తి చేసుకుంటే మంచి స్కోర్ అక్కడ ఎగ్జామ్లో హాల్లో వస్తే సేమ్ మనం దీన్ని గ్రూప్ 2కి అప్లై చేస్తున్న తర్వాత రాజమౌళి బాహుబలి తీసేకంటే ముందు మొగధీర తీసిండు. ఈ నీల్ మామ సలార్ కంటే ముందు ఉగ్రం సినిమా తీసిండు. అట్లనే మనము గ్రూప్ 2కి ఎంతవరకు ఇది మనం విజయవంతం అవుతాము, ఈ 1 పేజర్ నోట్స్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి మన నోట్స్ అండ్ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎంతవరకు పనికి వచ్చిందో తెలిస్తే అప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఇట్లా జనరల్గా కోర్స్ అమ్మేవాడు ఇట్లా ఎవరు కూడా నేను డైరెక్ట్ చెప్పేస్తా. SIPC అనేది ఒక ప్రయోగాత్మక దశ నాకు. సో నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్న SIPC ఆస్పిరెంట్ మీద నమ్మకం ఉంచిన వాళ్ళు ఉంచుతారు, లేని వాళ్ళు వదిలేస్తారు. అది నాకు పెద్ద మ్యాటర్ కాదు. రైట్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా అట్లనే ఎక్స్పెరిమెంట్ అంటే మీకు గగనయాన్ మనుషుల్ని పంపే కంటే ముందే ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామో తెలుసుకోవడమే ఈ అని చెప్పేసి వర్డ్ ఉంది అంటే స్పేస్ సెక్టర్ లోపల. దట్ ఈస్ ద మీనింగ్. రైట్. ఏంటి మనకు అంటే సాల్వ్ అనేది
సబ్ ఆర్బిటల్ అంటే ఈ కర్మన్ లైన్ ఉంటుంది మనకు భూమి నుంచి, ఇది దాటిపోతేనే అంతరిక్షం అని చెప్పేసి పిలుస్తాం. కింద ఉన్నదాన్ని మనము సబ్ ఆర్బిటల్గా పిలుస్తాం. సబ్ ఆర్బిటల్, పైన ఉన్నదాన్ని ఆర్బిటల్గా పిలుస్తాం. మనం డిస్కస్ చేసినాం మొన్న విక్రమ్-1 అని చెప్పేసి రాకెట్ మనము జూలై 24న ప్రయోగిస్తున్నాం మనం. దాదాపు ప్రైవేట్ రంగంలో ఫస్ట్ రాకెట్ ఇది, ఫస్ట్ ఆర్బిటల్ రాకెట్. అంతకుముందు విక్రమ్-S అని చెప్పేసి మనం ప్రయోగించినాం, విక్రమ్-S అని చెప్పేసి. అది ప్రైవేట్ రంగంలో ఫస్ట్ సబ్ ఆర్బిటల్ రాకెట్. అంటే ఇంత ఎత్తుకు పోలే, కర్మన్ లైన్ దాటుకొని పోలే, కర్మన్ లైన్ అని చెప్పేసి అంటాం దాన్ని. ఇప్పుడు లాంచింగ్ వెహికల్ అని చెప్పేసి ఒక రాకెట్ని ప్రయోగించినాం మనం. ఒక రాకెట్ని, అది సాలిడ్ ఇంధనం కలిగి ఉన్న రాకెట్ అండి. మీకు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ చాలామంది. గగన్యాన్ని మనము GSLV MK3 ద్వారా ప్రయోగిస్తున్నాం. 1, 2, 3 అని చెప్పేసి 3 దశలు ఉంటాయి. ఇదేమో సాలిడ్, ఇదేమో లిక్విడ్, అవును కదా, ఇదేమో క్రయోజనిక్ అని చెప్పేసి పిలుస్తాం. దీనిపైన మనకి పెలోడ్స్ ఉంటాయి. ఆ పెలోడ్లో మనకి క్రూ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనుషులు పోతారు. ఎంతమంది పోతారని గగనయాన్లో? 3 పోతారు. సరే, ఎంపిక చేసి 4 అయినప్పటికీ ఒకరు బ్యాకప్లో ఉంటారండి. 3 పంపిస్తారు. ఇది కరెక్టే, మనకి 3 పంపిస్తారు. ఇంకోటేమో సర్వీస్ మాడ్యూల్ అని చెప్పేసి ఉంటుంది. సర్వీస్ మాడ్యూల్ అంటే వీళ్ళకు ఆహారం కానీ మందులు కానీ దీని ద్వారా పంపిస్తాం మనం. ఇంకోటి క్రూ ఎస్కేప్ అని చెప్పేసి ఉంటుంది. ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళు ఎస్కేప్ అవుతారు, అంటే పారాషూట్ని ఉపయోగించి కిందికి వస్తారు అన్నట్టు. ఆ ఎస్కేప్ మాడ్యూల్ కోసమే ఈ రాకెట్ని మనం ప్రయోగిస్తున్నాం ఎక్స్పెరిమెంటల్ మాదిరిగా. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, సాల్వ్ యొక్క ఉద్దేశం పారాషూట్ ద్వారా ఈ మనుషుల్ని క్షేమంగా సముద్రంలో పడేయడము. ఎందుకు పనికి వస్తుంది ఇది? నిజంగా గగనయాన్లో వెళ్ళినప్పుడు ప్రమాదం వస్తే కనుక ఎలా రెస్పాన్స్ అవుతారో ఇక్కడే మనకి అనుభవం కల్పిస్తారు అన్నట్టు. ఓకే, అచ్చా, ఇంకోటి మనకి కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే, ఇది HLV M3 రాకెట్ అండి. దీన్నే మనం GSLV MK3 అని చెప్పేసి అంటాం. అంతకుముందు GSLV MK3 అంటే ఇప్పుడేమో LVM3 అంటుళ్ళు. ఓన్లీ దీనికోసం అని చెప్పేసి దీనికి H అని చెప్పేసి కొత్త యాడ్ చేసిండ్రు. వై? బికాజ్ ఇట్ ఈస్ ద హ్యూమన్ రేటింగ్ అని చెప్పేసి, మానవ ప్రయాణానికి అనుకూలం అని చెప్పేసి చెప్పడానికి H అని చెప్పేసి పదాన్ని యాడ్ చేసిండ్రు, అంతే. రైట్. అయితే ఇప్పుడు మై క్వశ్చన్ ఏంటి అంటే, ఈ సాల్వ్ ప్రయోగంలో ఉపయోగించిన రాకెట్లో వాడబడ్డ ఘన ఇంధనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే, PSLVలో వాడే స్ట్రాప్ అండ్ బూస్టర్స్. ఇక స్టార్టింగ్లో ఉంటాయి మనకి స్ట్రాప్ అండ్ బూస్టర్స్, థ్రస్ట్ని ఇస్తాయి. ఆ రాకెట్ పైకి పోవాలంటే థ్రస్ట్ అవసరం ఉంటుంది. సో అది PSLVలో వాడే స్ట్రాప్ అండ్ బూస్టర్ యొక్క ఇంధనం అండి. GSLV కాదు. గగనయాన్ కోసం వాడే GSLV. అరే HLV M3 కరెక్టే, కానీ GSLV అని చెప్పేసి అందరం పిలిచేటోళ్ళు మనం. GSLV రాకెట్ కానీ ఈ సాల్వ్ అనేది టెస్ట్ ఏదైతే ఉందో PSLV రాకెట్లో వాడబడ్డ ఫ్యూయల్ని ఉపయోగించినాం మనం. దీన్ని బేస్ చేసుకొని ఈ రాకెట్ తయారు చేసినాం మనం. సో మీరు GSLV అని చెప్పేసి పెట్టద్దు ఆన్సర్. గగనయాన్ కోసము పారాషూట్ పరీక్ష జరిగింది కదా, సాల్వ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సాల్వ్లో వాడబడ్డ సాలిడ్ రాకెట్ అనేది ఏ రాకెట్ నుంచి తీసుకున్నామంటే PSLV నుంచి తీసుకున్నాం, GSLV కాదు. రైట్. సో మామూలు కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇట్లా ఉండదు. సబ్జెక్ట్ని మీకు మ్యాక్సిమం మనం కవర్ చేస్తున్నామండి. సో 3 వ్యోమగాములు పోతారండి, 4 కాదు. 4ని సెలెక్ట్ చేసినాం, బట్ ఒకరు బ్యాకప్లో పనిచేస్తారు. ఇంకో మనకి వ్యోమిత్ర అని చెప్పేసి హ్యూమనాయిడ్ రోబో ఉంటుంది. మిషన్ మిత్ర అని చెప్పేసి మనం లడఖ్లో ఉన్న లోహులో కండక్ట్ చేసినాం. లడఖ్లో ఉన్న లేహు అని చెప్పేసి. మిషన్ మిత్ర అంటే అర్థమైంది అంటే, ఈ వ్యోమగాముల ప్రవర్తనను అధ్యయనం చేస్తాం. ఎందుకు లేహు ఎంచుకున్నామంటే, లేహు అనేది ఎత్తైన ప్రాంతం దగ్గర ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి. ఆ టైంలో వ్యోమగాములు ఎలా పనిచేస్తారు అని ప్రవర్తన అధ్యయనం చేయడం మిషన్ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మిత్ర అని చెప్పేసి మనకి ఇదే రోజు కరెంట్ అఫైర్స్లో వస్తుంది. మిత్ర ఒక వెబ్ ప్లాట్ఫామ్ అండి. అది మెడికల్ రంగం లోపల ఈ పేటెంట్ హక్కుల కోసం పనిచేస్తుంది. మిషన్ మిత్ర వేరు, మిత్ర ప్లాట్ఫామ్ అని చెప్పేసి వేరు. రైట్. సో నెక్స్ట్ అండి మనకి మిగతా చిన్న అంశాలే. సో మనకి ఇక్కడ మధ్యప్రదేశ్లోని శివపురి అని చెప్పేసి ఉన్నది. శివపురి అని చెప్పేసి ఇక్కడ ఆదాని డిఫెన్స్ వాళ్ళు, సో ఆదాని డిఫెన్స్ ఏరోస్పేస్ వాళ్ళు దక్షిణాసియాలోనే ప్రైవేటు అతిపెద్ద, సో దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేటు మిసైల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది మనకి వార్తల్లో వచ్చింది. శివపురి అని చెప్పేసి పిలుస్తాం.
సో ఇది మన డిఫెన్స్లో ఒకటే అంశం వార్తలు ఉన్నదండి. సో నెక్స్ట్ భారతదేశంలో 21st, సో ఇది మనకి 21st బయోడైవర్సిటీ రిపాజిటరీ అని చెప్పేసి, రిపాజిటరీ మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద రిపాజిటరీ అని చెప్పేసి. సో దేన్ని గుర్తించారంటే మిజోరం యూనివర్సిటీ యొక్క న్యాచురల్ హిస్టరీ మ్యూజియాన్ని గుర్తించిండు. సో ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ అండి. ఇంకా సో న్యాచురల్ హిస్టరీ సో మ్యూజియాన్ని గుర్తించిండు. ఇట్స్ 21st బయోడైవర్సిటీ రిపాజిటరీ అని చెప్పేసి. రిపాజిటరీ మీన్స్ మనం డిపార్ట్ చేస్తాము జీవ వైవిధ్య నమూనాలు, జంతు జాతుల యొక్క నమూనాలని మనం అక్కడ డిపార్ట్ చేస్తాం అన్నట్టు. స్పెసిఫిన్ అని చెప్పేసి అంటాం కదా. సో మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, అంతరించిపోతున్న జాతుల గురించి నిల్వ చేస్తాం మనం అన్నట్టు. 21st ఇది, అటువంటి దాన్ని 21st అని చెప్పేసి పిలుస్తాం. అయితే నేషనల్ హిస్టరీ మ్యూజియం ఎక్కడ ఉందని ప్రశ్న వస్తుంది. ఇది ఇండో బర్మా లేదా ఇండో మయన్మార్ అని చెప్పేసి జీవ వైవిధ్య హాట్స్పాట్లో ఉంది. ఈ ప్రశ్న వస్తుంది ఐ థింక్. ఏమంటున్నా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు న్యాచురల్ హిస్టరీ మ్యూజియంను భారతదేశం యొక్క 21వ రిపాజిటరీ అని చెప్పేసి గుర్తించింది కదా. ఇది ఎక్కడ ఉంది అంటే ఇండో బర్మా హాట్స్పాట్లో ఉంది. హాట్స్పాట్ మీన్స్ అంతరించిపోతున్నాయి అక్కడ జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు. మొత్తం ప్రపంచంలో 36 ఉన్నాయండి అటువంటి. భారతదేశంలో 4 ఉన్నాయి. ఒకటేమో నేను చెప్పేది హాట్స్పాట్స్ గురించి చెప్తున్నా, హాట్స్పాట్ గురించి. సో ఒకసారి మీరు గ్రూప్ 2 ఏపీపీఎస్ వాళ్ళు ఆన్సర్ చేయండి, ఉత్తగా చెప్పొద్దు. ఏంటి అంటే హాట్స్పాట్ గుర్తించాలంటే 2 క్రైటీరియాలు ఉంటాయి మనకు. అవేంటి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి స్పష్టంగా. మనం ఎగ్జామ్ రాసుకున్నాం, దీని మీద క్లాసెస్ చెప్పుకున్నాం, నోట్స్ రాసుకొని ఉన్నాం ఆల్రెడీ. హాట్స్పాట్ గుర్తించాలంటే మెయిన్ క్రైటీరియా 2 ఉంటాయి. అవి ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రైట్, మొత్తం 4 హాట్స్పాట్లు ఉన్నాయి భారతదేశం లోపల. ఒకటేమో హిమాలయాలు అని చెప్పేసి పిలుస్తాం, హిమాలయాలు. రెండవది వెస్టర్న్ ఘాట్స్, ఐ మీన్ పశ్చిమ కనుమలు అని చెప్పేసి పిలుస్తాం. సో పశ్చిమ కనుమలు అని చెప్పేసి పిలుస్తాం. మూడవది మనకి ఇండో బర్మా, నోట్స్ లోపల ఇండో మయన్మార్ అని చెప్పేసి ఉన్నది, అది ఇది ఒకటే, పేర్లు వేరు. కానీ ఇక్కడ మనకి ఏమొస్తాయండి, నార్త్ ఈస్ట్ రీజన్ అని చెప్పేసి వస్తుంది. ఇంకోటి సుందర్ల్యాండ్ అని చెప్పేసి ఉంటుంది, 4వది. సో ఈ 4 ప్రాంతాలని మనము హాట్స్పాట్గా భారతదేశంలో గుర్తించారు. 4 మైండ్లో పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి పర్యావరణ లోపల. మరొకటి చూస్తే సో వరల్డ్ బ్యాంక్ అనేది ఒక పెద్ద నిర్ణయం తీసుకుందండి అమెరికా చెప్పడంతో. అది క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఉండే, దీన్ని రద్దు చేసుకుంది. ఎవరండి? వరల్డ్ బ్యాంకు రద్దు చేసుకుంది. సో వరల్డ్ బ్యాంకు ఇది ఎకనామీ అంశం కాదు, బ్యాంక్ అనగానే ఇట్ ఈస్ అ పర్యావరణ అంశం అని చెప్పేసి అంటాం. సో క్లైమేట్ చేంజ్ అనేది పర్యావరణ అంశం కిందికి వస్తుంది, ఎకనామీ కిందికి రాదు వరల్డ్ బ్యాంక్ ఉన్నంత మాత్రాన. సో క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ని వరల్డ్ బ్యాంక్ రద్దు చేసుకుంది. సో మనం డిస్కస్ చేయాలి క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి, ఫస్ట్ ఎందుకు రద్దు చేసుకుంది, ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, సో కారణం మనకి యూఎస్ఏ అండి. ఈ యూఎస్ఏ ఏమనేది అంటే, అరే వరల్డ్ బ్యాంక్ ఉన్నది అనేది ఎందుకోసం అంటే, ఒకటేమో పేదరికము తగ్గింపు అని చెప్పేసి, సో పావర్టీ రెడ్యూస్ చేయాలి మనము, పేదరికము తగ్గింపు అని చెప్పేసి, సో తగ్గింపు కోసము, ఆర్థిక అభివృద్ధి కోసం ఉన్నది ఇది. సో ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. దానికోసం ఉన్నది వరల్డ్ బ్యాంక్ అనేది. లేకుంటే ఈ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ వాళ్ళకి రుణాలు ఇవ్వాలని చెప్పేసి దానికోసం ఉన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ సెక్టర్ లోపల డెవలప్మెంట్ చేసుకోవాలి, దానికోసం ఉన్నది. కానీ పర్యావరణ రక్షణ అనేది వరల్డ్ బ్యాంక్ యొక్క ఉద్దేశం కాదు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పేసి అంటే, వరల్డ్ బ్యాంకులో ఎక్కువ వాట అమెరికా కాబట్టి వరల్డ్ బ్యాంక్ అమెరికా యొక్క మాట మన్నించి రద్దు చేసుకుంది. సో మనం డిస్కస్ చేయాలి. సో క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ని ఎప్పుడు అమెరికా తీసుకొచ్చింది అంటే, ఈ ప్యారిస్ ఒప్పందం తర్వాత మనకి 2016లో తీసుకొచ్చిందండి. 2020 వరకు ఫస్ట్ 5 ఇయర్స్కి తీసుకొచ్చింది. వరల్డ్ బ్యాంక్ యొక్క మొత్తం సొమ్ములో 35% సో ఈ పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. తర్వాత సెకండ్ ప్లాన్ని మళ్ళీ సేమ్ ఇదే 2021 నుంచి 25 వరకు 45% 10 పెంచింది.
ఇటీవల దీన్ని 30 జూన్ 2026 వరకు పెంచింది. సో 26 అనేది అయిపోయింది కాబట్టి సో డిస్కంటిన్యూ చేయడం జరిగింది. డిస్కంటిన్యూడ్ అయ్యమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మీరు చేయమని చెప్పేసి చెప్పింది. సో 30 జూన్ మనకి ఇదే లాస్ట్ మాసం కదా, సో దాంతోనే అయిపోయింది. జూలైలో ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉండే, లేకుంటే థర్డ్ ప్లాన్ తేవాలి, బట్ అది తేయలేదు. మనకి క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ రద్దు చేసుకుంది వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి వస్తే అది కరెక్టే ఆన్సర్ మనకి. సో నెక్స్ట్ మన జాగ్రఫీ అంశం అండి. జాగ్రఫీ ఇండియాలో ఫస్ట్ ఎయిర్ ఫిల్డ్, సో ఎయిర్ ఫిల్డ్ రబ్బర్ డ్యామ్ని నిర్మించిండు. ఇట్ ఈస్ అ ఎయిర్ ఫిల్డ్, గాలి నింపే రబ్బర్ డ్యామ్ వెరీ ఫస్ట్ టైం మనకి. ఎవరండి? సో స్టేట్ ఆఫ్ గుజరాత్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎయిర్, గ్యాసా అంటే గ్యాస్ కాదు, అట్లా గుర్తుపెట్టుకోవాలి. గ్యాసా అంటే మనకి ఏంటి, జీ అంటే స్టేట్ పేరు వస్తుంది మనకు. సో ఏ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ అంబికా నది అండి. ఇన్ఫ్యాక్ట్ ఏ నది రెండు మనకు ఒకేసారి ఇక్కడ అంబికా అని చెప్పేసి నది పేరు, అంబికా అని చెప్పేసి. ఎస్ అంటే మనకి సౌత్ కొరియా టెక్నాలజీ ఉపయోగించింది ఇక్కడ. సో సౌత్ కొరియా టెక్నాలజీ ఉపయోగించి సౌత్ కొరియా అని చెప్పేసి. హెచ్ అంటే ఇంకొక నది అండి, రెండు మనకు ఒకేసారి స్టార్ట్ అయినాయి కాబట్టి. సో హెరాన్ నది అని చెప్పేసి. ఏ అంటే మనకి ఎయిర్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం, ఎయిర్ ఫీల్డ్. ద ఫస్ట్ ఇండియాస్ ఎయిర్ ఫిల్డ్ డ్యామ్ అనేది 2 రివర్స్ మీద, ఒకటేమో అంబికా అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ హెరాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో గ్యాసా అంటే గ్యాస్ కాదు, ఎయిర్ అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకోటి జాగ్రఫీ అంశం అండి, అది సో నర్మదా ప్రాజెక్టు విషయంలో 4 రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయండి. సో నర్మదా ప్రాజెక్టుల విషయంలో 4 రాష్ట్రాలండి. ఎప్పటి నుంచో లొల్లి ఉండే, ఇప్పుడు ఒప్పందాలు చేసుకున్నాయి కాబట్టి 4 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గుజరాత్ అని చెప్పేసి పిలుస్తాం, వెరీ ఫేమస్. సెకండ్ది మధ్యప్రదేశ్, థర్డ్ది రాజస్థాన్ అని చెప్పేసి, అండ్ ఫోర్త్ది మహారాష్ట్ర అని చెప్పేసి 4 రాష్ట్రాల మధ్య ఒప్పందం. ఏ 2 ప్రాజెక్టులు అండి అంటే మనకి ఒకటి సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పేసి పిలుస్తాం, సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పేసి. ఇది బహుళార్థ సాధక, పంటలకు పనిచేస్తుంది, కరెంట్ ఉత్పత్తి అవుతుంది, డ్రింకింగ్ వాటర్కి పనిచేస్తుంది. ఇంకోటి ఇందిరా సాగర్ అని చెప్పేసి. సో ఇందిరా సాగర్ అని చెప్పేసి ఇవి రెండింటి కోసం అని చెప్పేసి 4 రాష్ట్రాలు అనేవి ఎంత వ్యయం అవుతుందో సమానంగా భరిస్తామని చెప్పి చెప్పుకోవడం జరిగింది కాబట్టి వెరీ ఫేమస్. ఇంకోటి మీకు నర్మదా నది అనేది సో మీకు మధ్యప్రదేశ్లో ఉన్న అమర్కంటక్లో పుడుతుందండి. ఇది తూర్పు నుంచి మనకి వెస్ట్కి ప్రయాణిస్తుంది, అరేబియాలో కలిసిపోతుంది. వెరీ ఫేమస్. మనకి అన్ని నదులు వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళి బంగాళాఖాతంలో యాడ్ అవుతే, ఇదేమో మనకి ఇంకా కొన్ని ఉంటాయి మనకి, నర్మదా, తపతి అని చెప్పేసి కూడా ఉంటుంది. సో వీణా సతి అని చెప్పేసి ఒక కోడ్ రాసుకోండి, మీ దగ్గర పనికి వస్తుందండి. ఎస్ఐ నోట్స్ ఇదే విధంగా ఉంటుంది. సో వీణా సతి అని చెప్పేసి, ఇవేమో వింధ్య పర్వతాలు అని చెప్పేసి, నర్మదా అని చెప్పేసి, సాత్పూరా అని చెప్పేసి, తపతి అని చెప్పేసి అంటాం, తపతి అని చెప్పేసి. సో ప్రశ్న ఎలా వస్తుందంటే, నర్మదా రివర్ అనేది ఏ 2 పర్వతాల మధ్య పోతుంది అంటే వింధ్య, సాత్పురా అని చెప్పేసి. ఇంకోటి నర్మదా, తపతి రెండింటిని ఏది వేరు చేస్తుందండి? సాత్పురా పర్వతాలు వేరు చేస్తుంది. సో వీనస్ సతి అని చెప్పేసి అంటాం. అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కోడ్స్ ఆర్ దేర్. సో నెక్స్ట్ ఇంకా చూస్తే తర్వాత మన పిఎం మోడీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేయండి కదా. సో మనకి ఈ ఒక్క దేశం యొక్క అంశాలు అయితే బయటకు వచ్చినాయండి. సో ఒప్పందాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అవార్డు అయితే వచ్చిందండి. అవార్డు పేరు చూస్తే మనకి బింటాంగ్ ఆదిపూర్ణ అని చెప్పేసి పిలుస్తాం. సో బింటాంగ్ ఆదిపూర్ణ అని చెప్పేసి అవార్డు పేరు అది. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరికి హైయెస్ట్ అంటే ఇండోనేషియాకి అవార్డు వచ్చింది. సెకండ్ బ్రహ్మోస్ కొనుగోలు ఒప్పందం జరిగింది. బ్రహ్మోస్ని వాళ్ళు కొనుగోలు చేస్తారట. ఇంతకుముందు ఫిలిప్పీన్స్, వియట్నాం అయింది, ఇప్పుడు ఇది థర్డ్ కంట్రీ అని చెప్పేసి అంటాం. దాంతోపాటు ఆకాష్ మిస్సైల్ని కూడా కొనుగోలు చేస్తారట. ఆకాష్ మిస్సైల్, బ్రహ్మోస్ ఇట్ ఇస్ క్రూయిజ్ మిస్సైల్ మనకి. సో ఆకాష్ ఎయిర్ టు ఎయిర్కి మనం ప్రయోగిస్తాం, అది కొనుగోలు చేస్తుంది. తర్వాత 1927లో మన ఠాగూరు వెళ్ళిండు కాబట్టి ఇండోనేషియాకి 100 ఏళ్ళు
అవుతుంది కాబట్టి 27 నెక్స్ట్ ఇయర్కి ఈ 26, 27ని మనము టాగూర్ అండ్ అక్కడ టాగూర్ లాంటి కవి పేరు దేవాంతర అంటాం. సో దేవా ప్లస్ అంతర, దేవాంతర అని చెప్పేసి అంటాం. ఏ సంధి అండి? దేవాంతర, దేవా ప్లస్ అంతర, ఆకి ఆ పరమైతే ఆ వచ్చింది. సంధి పేరు చెప్పండి ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరన్నా ఉంటే. రైట్. సో ఇది అంటే ఈ ఇయర్ని జరుపుకుంటున్నాం అట్లా. ఇవే అండి. 4వది ఇంకా ఏం జరిగింది, ఒక ఆలయం యొక్క రిస్టోర్కి ఒప్పందం జరిగింది. ఆలయం పేరు మనకి ప్రంబనన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రంబనన్ ఈ టెంపుల్ ఇన్ఫ్యాక్ట్ ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా యునెస్కో గుర్తించింది. ఇది శిథిలావస్థ వెళ్ళింది కాబట్టి మన ఆర్కియల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది తిరిగి రిస్టోర్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమున్నాయండి అంటే ఒప్పందాలు? ఒక ఎయిర్పోర్ట్ మనం ఒక పోర్ట్ నిర్మిస్తుంది, దాని పేరు సబాంగ్ అని చెప్పేసి ఉన్నది. సో సబాంగ్ పోర్ట్ నిర్మిస్తున్నాము. ఇది అండమాన్ నికోబార్ దీవుల్ని సుమాత్రా దీవుల్ని లింకప్ చేస్తుంది అట. సో ఇవి దాంతోపాటు మనము ఇది మొన్న యూపీఎస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. యూపీఎస్ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చినాయి. అందులో ఓపెన్ ఒక్క నిమిషం అండి, ఇది చేయవచ్చింది ఇక్కడ. రైట్. సో ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఇది ఎందుకోసం? ఎంతసేపు అమెజాన్ వాటికి కాకుండా డిజిటల్ కామర్స్ విషయంలో అందరికీ అవకాశం ఇవ్వడము. అదే ఓఎన్డీసీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ఆధారంగా వాళ్ళు కూడా ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ని ఏర్పాటు చేస్తున్నారట. అంటే అక్కడ కొన్ని కామర్స్ సంస్థలు ఉంటాయి కదా, ఈ కామర్స్ ఏవో కొన్ని డ్యామేజ్ ఇస్తాయి. అట్లా చేయకుండా అందరికీ అవకాశం ఇవ్వడమే ఓఎన్డీసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఎంతసేపు ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి కాకుండా అన్ని ఈ కామర్స్ సంస్థలకి ప్రజాస్వామ్యయుతంగా అవకాశం ఇవ్వడమే ఓఎన్డీసీ అని చెప్పేసి మనము 22 ఇయర్లో డిస్కస్ చేసినాం, 23లో డిస్కస్ చేసినాం, 24లో కూడా, 25లో కూడా, 6లో కూడా డిస్కస్ చేసినాం. మొత్తం మీద ఎప్పుడో ఒకసారి, మొత్తం మీద ఎప్పుడు వార్తల్లో వస్తుంది కాబట్టి 26 ఇయర్లో ఫిలిమ్స్ క్వశ్చన్ అండి ఇది. యూపీఎస్సీది ఓఎన్డీసీ గురించి వచ్చింది. అంటే 22వ ఇయర్ది క్వశ్చన్ అడిగినలా కాదు, ఓఎన్డీసీ మన పాఠంలో ఉంది. ఒకసారి మీరు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పాఠం తీయండి, అందులో మీకు కనిపిస్తుంది, కంపల్సరీ కనిపిస్తుంది. ఓకే అండి. సో ఇవన్నీ మనం చేసుకున్న ఒప్పందాలండి. సో నెక్స్ట్ చూస్తే మరొక అంశము, సో గౌహతి డిక్లరేషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. గౌహతి డిక్లరేషన్ ఇది ఏంటి అంటే ఈ మాదక ద్రవ్యాల యొక్క నిరోధం కోసము బ్రిక్స్ దేశాల యొక్క ఉమ్మడి ప్రకటన పేరు గౌహతి డిక్లరేషన్. సో మాదక ద్రవ్యాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బ్రిక్స్ 26 సమ్మిట్ని ఇండియా కండక్ట్ చేస్తుందండి. ఆ దానిలో భాగంగా మనకి వివిధ మంత్రిత్వ శాఖలు కొన్ని సమ్మిట్స్ కండక్ట్ చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి, మ్యాచింగ్ పర్పస్ ప్రశ్న వస్తుందండి. ఒక బ్రిక్స్ దేశాల యొక్క ఈ మంత్రుల మీటింగు ఈ ప్రాంతము అని చెప్తే తప్పితే ఆన్సర్ ఢిల్లీ. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో అగ్రికల్చర్ మినిస్ట్రీ అని చెప్పేసి జరిగింది ఇండోర్లో. ఎవరిది? బ్రిక్స్ కంట్రీస్ ఇది ఇండోర్. తర్వాత ఇంధన మంత్రులు ఇది గురుగ్రామ్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఎంఎస్ఎంఈది మనకు జరిగింది, మనకు ఇన్ఫ్యాక్ట్ ఆగ్రా. సో ఆగ్రా అండి. ఇప్పుడు మాదక ద్రవ్యాలు జరిగింది గౌహతి అండి. సో గౌహతి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి స్పేస్ జరిగింది, ఇది బెంగళూరు, ఇది పెట్టవచ్చు మనం, బెంగళూరు కదా. ఇవి కాకుండా మిగతా బ్రిక్స్ దేశాల సమ్మిట్ అని చెప్పేసి వస్తే ఆన్సర్ ఈజ్ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా ఒక సమ్మిట్ మనం డిస్కస్ చేయలేదు క్లాసులో, ఇండియా కండక్ట్ చేసింది, ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. అంటే ముంబై, చెన్నై, కోల్కతా మనం చెప్పలేదు అనుకోండి, ఆన్సర్ ఇది ఢిల్లీ అని చెప్పేసి అనుకోండి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో బ్రిక్స్ దేశాలు అనేవి వివిధ శాఖలు మీటింగ్ కండక్ట్ చేస్తాయి. ఆ ప్లేస్ల పేరు గుర్తుపెట్టుకోవాలి, ఏ శాఖ ఇక్కడ అని చెప్పేసి. ఢిల్లీ కాకుండా మిగతా అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి చెప్పినే కాకుండా మిగతా ఆన్సర్ ఏంటి? ఢిల్లీ అని చెప్పేసి చూసుకోవాలి. బ్రిక్స్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్? 10 కంట్రీస్ ఆర్ దేర్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 కంట్రీస్తో పాటు ఇరాన్,
ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ 4 కంట్రీస్ అండ్ మొన్న వచ్చింది ఇండోనేషియా. మొత్తం 10 కంట్రీస్ ఉంటే సౌదీ అరేబియా ఇంకా పూర్తిగా చేరలేదని చెప్పొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్ అండి. సో ఇవి చిన్నగా ఉంటాయి, బాగా డెప్త్ అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే పశుజన్య అభ్యాస్ అని చెప్పేసి ఒక మాక్ డ్రిల్ అండి. ఇది మధ్యప్రదేశ్లోని విదిశాలో సో మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వాళ్ళు కండక్ట్ చేసిండు. దేనికి మాక్ డ్రిల్ అంటే, మనకి వన్ హెల్త్ మిషన్ అని చెప్పేసి ఒక మిషన్ ఉన్నది. వన్ హెల్త్ మిషన్ యొక్క పర్పస్ ఏంటి అంటే, ఈ జంతు వ్యాధుల గురించి అవేర్నెస్ కల్పించాలి, జంతువుల నుంచి మనిషికి వచ్చే వ్యాధుల గురించి అవేర్నెస్ కల్పించాలి. సో దానిలో భాగంగా మాక్ డ్రిల్ చేసిన అభ్యాసం పేరు పశుజన్య అభ్యాసం అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో ఏముంటుందంటే జంతువుల ఆరోగ్యం గురించి ఉంటుంది, జంతువుల నుంచి మనిషికి వచ్చే వ్యాధుల గురించి ఉంటుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్ పేరే పశుజన్య అభ్యాసం అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది మనకు మిత్రా ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఉన్నది. సో మిత్రా ప్లాట్ఫామ్ అనేది ఎందుకోసము అంటే, ఈ హెల్త్ సెక్టార్ లోపల, ఆరోగ్య రంగం లోపల ఈ పేటెంట్ హక్కుల కోసం అని చెప్పేసి అప్లై చేసుకునే ప్లాట్ఫామ్ పేరు మిత్రా అని చెప్పేసి పిలుస్తాం. మిత్రా మిషన్ వేరు అదేంటి అంటే, ఈ లడఖ్లోని లేహ్ అనే ప్రాంతంలో చేయబడ్డ ఆపరేషన్ పేరు. ఈ వ్యోమగాములు గగనయానంలో వెళ్ళినప్పుడు ఎలా స్పందిస్తారో ముందే అధ్యయనం చేస్తారు అన్నట్టు. ప్రవర్తన అధ్యయన మిషన్ పేరు మిషన్ మిత్ర అని చెప్పేసి అంటాం. మూడవది మనకి సో ట్రైబ్ ఎక్స్ అని చెప్పేసి ఉన్నది. సో ట్రైబ్ ఎక్స్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే గిరిజనుల యొక్క కల్చర్ కోసం కావచ్చు, విద్య అభివృద్ధి కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క జ్ఞానం కావచ్చు, దానికోసం అని చెప్పేసి పనిచేస్తున్నట్టు. దీంట్లో ఇన్ఫ్యాక్ట్ ఒక యూనివర్సిటీ కూడా ఓపెన్ చేస్తున్నారు. దాని పేరు సంపూర్ణ ఆనంద్ యూనివర్సిటీ అని చెప్పేసి. సో ఈ యూనివర్సిటీ లోపల మనకి సంతాల్ భాష నేర్పిస్తారండి. సంతాల్ భాష యొక్క లిపి పేరు ఓల్డ్ చికి అని చెప్పేసి ఉన్నదండి. ఓల్డ్ చికి అని చెప్పేసి లిపి పేరు. సో మీకు సంపూర్ణ ఆనంద్ యూనివర్సిటీ లోపల ఈ సంతాల్ భాష మీద కోర్స్ ఉంటుంది, పీజీ డిప్లొమా కోర్స్ ఉంటుంది. మనకి సంతాల్ భాష వచ్చేసి వెరీ ఫేమస్. మన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి యొక్క భాష ఏంటి, మనకి సంతాల్ భాష. వాళ్ళ లిపి పేరు ఓల్డ్ చికి అని చెప్పేసి పిలుస్తాం. ఓల్డ్ చికి సృష్టికర్త మనకి సో రఘునాథ్ ముర్ము అని చెప్పేసి ఈ లిపిని 1925లో ఆవిష్కరణ చేసిండు. 100 ఏళ్ళు మనకి లాస్ట్ ఇయర్ పూర్తి అయిపోయినాయి కాబట్టి ఇది వెరీ వెరీ ఫేమస్ అయిపోతుంది. సంపూర్ణ ఆనంద్ యూనివర్సిటీ వచ్చేసి వారణాసిలో ఉంటుందండి. సో అక్కడ ఈ సంతాల్ భాష మీద మనకి ట్రైనింగ్ ఉంటుంది, ఓల్డ్ చికి భాష మీద ట్రైనింగ్ ఉంటుంది, ఓల్డ్ చికి లిపి అని చెప్పేసి అంటాం. ఆ లిపి మీద మీకు ట్రైనింగ్ ఉంటుంది, కోర్సు నేర్చుకోవచ్చు. ఈ ట్రైబ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ గిరిజన యొక్క సంస్కృతి కావచ్చు, విద్య కావచ్చు, డెవలప్మెంట్ కోసం ఇది పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. స్టేట్స్ అండి. సో మహిళా రైతు ఉమెన్ ఫార్మర్ కోసము ఫస్ట్ టైం బిల్లు తీసుకొచ్చారండి. ఉమెన్ ఫార్మర్స్ కోసం ఫస్ట్ టైం బిల్లు. సో అది మహారాష్ట్ర అని చెప్పేసి ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. బిల్లులో సారాంశం ఏంటి అవసరం లేదు. నెక్స్ట్ కాయకల్ప అని చెప్పేసి వార్తల్లో మిషన్ కాయకల్ప అని చెప్పేసి ఢిల్లీ అనేది ప్రభుత్వ పాఠశాల యొక్క మెరుగుదల కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఢిల్లీ అనేది ప్రభుత్వ పాఠశాలలో అన్ని వస్తువులు కల్పించాలి. డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకుంటే ఇతర సదుపాయాలు, ఆధునిక విద్య కావచ్చు. ఇప్పుడు మా పాఠశాలలో మేము డిజిటల్ బోర్డు కోసం ప్లాన్ చేస్తున్నాం. ఎవరన్నా మీకు సాయం చేసే ఉద్దేశం ఉంటే గ్రూప్లో ఫోన్పే ఉంది, దానికి మీరు సాయం చేయవచ్చు. అంటే ఈ పేద వర్గాలు ప్రభుత్వ పాఠశాలకు ఎక్కువ మంది వస్తారు, వాళ్ళకి మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది అవసరము. ప్రత్యక్ష అనుభవం కల్పించాలి అంటే డిజిటల్ బోర్డు కొద్ది వరకు అవసరం కాబట్టి ఎమర్జెన్సీ పర్పస్లో మనం దాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆల్మోస్ట్ అమౌంట్ దగ్గర పడింది. దానికి 1,20,000 రూపాయలు అవసరం ఉంది. 75,000 వరకు జమైన ఇంకొక 50,000 అయితే మనం తీసుకొస్తాం దాన్ని. ఇప్పటికే దాతల ఏర్పాటు సహాయంతో దానికి మెల్లగో డెస్క్ బెంచ్లు ఏర్పాటు చేసుకున్నాము, రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించినాము, సిసి కెమెరా ఏర్పాటు చేసుకున్నాము, విద్యా వాలంటీర్ ఇవన్నీ గవర్నమెంట్ ఇవ్వకుండా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు లేదా గ్రామస్తులు కావచ్చు సహకారం ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు మనకు ఈ కాయకల్పన కూడా ఉద్దేశం అదే.
నెక్స్ట్ మనకు కొన్ని స్పోర్ట్స్ అని చెప్పేసి ఉన్నాయండి. ఒకటి వైభవ్ సూర్యవంశీ అండి. సో వైభవ్ సూర్యవంశీ యొక్క రికార్డ్ ఏంటి అంటే 15 ఏళ్ళ 99 రోజులకే అరంగేట్రం చేసిండండి. సో ఇది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ ఏం కాదు, బట్ గుర్తుపెట్టుకోవాలి 15 ఏళ్ళు 99 రోజులు అని చెప్పేసి సచిన్ రికార్డ్ని బద్దలు కొట్టిండు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ అండి. సో T20 వరల్డ్ కప్ ఉమెన్ది ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియా గెలుచుకుందండి. ఆస్ట్రేలియా గెలుచుకుంది 7వసారి అండి. సో ఇంగ్లాండ్ హోస్ట్ చేసింది, ఇంగ్లాండ్ ఫైనల్లో ఓడిపోయింది. 7 years కాదు, 7th టైం. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే మీకు కీకో ఫుజిమోరి అని చెప్పేసి వార్తల్లో ఉంది. కీకో ఫుజిమోరి అని చెప్పేసి. సో ఈమె పెరు దేశం యొక్క అధ్యక్షురాలుగా ఎన్నికైందండి. పెరు మహిళ కాబట్టి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. పెరు ఫుజిమోరి సేమ్ ఉంది. నెక్స్ట్ అమిత్ గార్గ్ అని చెప్పేసి, ఇవి నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించే చెప్పడము, రాసుకుంటా పోతా చదువుకోండి. సో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో యొక్క డైరెక్టర్గా ఎన్నికయ్యాడు. సంజీవ్ జైన్ అండి. సంజీవ్ జైన్ ఈయననేమో ఉత్తర కొరియాకి మన రాయబారిగా ఎన్నికయ్యాడు. సో ఉత్తర కొరియాకి భారతదేశం యొక్క రాయబారి అండి. కొంచెం ఉత్తర కొరియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రాయబడి కాదు, రాయబారి. నెక్స్ట్ పర్సన్స్ వార్తల్లో ఉన్నారండి. తీజన్ బాయ్ అని చెప్పేసి మరణించింది అన్ఫార్చునేట్లీ. తీజన్ బాయ్ అని చెప్పేసి ఈమె పద్మ విభూషణ్ గ్రహీత. ఆ మాటకు వస్తే ఛత్తీస్గఢ్ లోపల పద్మ విభూషణ్ వచ్చిన ఏకైక వ్యక్తి అండి. ఛత్తీస్గఢ్ నుంచి పద్మ విభూషణ్ అని చెప్పేసి. ఇక్కడ ఈ రాష్ట్రం లోపల వెరీ ఫేమస్ జానపద కళారూపం ఉంటుంది. దాని పేరు పాండవేణి అని చెప్పేసి పిలుస్తాం. సో పాండవని లోపల ఈమె ఫేమస్ అట. ఈ పాండవని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మరొకరు మరణించారు, గిరీష్ భరద్వాజ్ అని చెప్పేసి. సో గిరీష్ భరద్వాజ్ ఈయన ఎవరు అంటే బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ రోడ్డు ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాడు. ఈయనకి పద్మశ్రీ వచ్చిందండి. ఇతనికి ఇద్దరు మరణించారు. ఇద్దరు పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్స్ అండి. సో గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేస్తుంది. ఇవి ఇంట్రెస్ట్ అనిపించదు, బట్ మనకు అవసరం అండి. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి. సో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 125 ర్యాంక్ ఇండియా. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి స్వీడన్ అండి. మనం మే మాసం లోపల డిస్కస్ చేసినాం. అదేమో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు సింగపూర్. దాంట్లోనేమో ఇండియా ర్యాంక్ వచ్చేసి 78 అని చెప్పేసి పిలుస్తాం. సో మరి ఇందులో ఏది అథెంటిక్ అంటే హెన్లీ పాస్పోర్టే అథెంటిక్. వై? బికాస్ ఇది IATA నుంచి రిపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సంఘం అని చెప్పేసి IATA నుంచి రిపోర్ట్ కాబట్టి అదే అథెంటిక్ రిపోర్ట్ మనకి. ఇది అంతా అథెంటిక్ రిపోర్ట్ కాదు. ఇది మనకు జూలై 4th, 5th, 6th, 7th అండ్ 8th కరెంట్ అఫైర్స్. ఏ ఒక అంశం మిస్ కాలేదు. మీ తెలంగాణ ఏపీ కరెంట్ అఫైర్స్ మనము ఏప్రిల్ మే డిస్కస్ చేసినాం కదా, అట్లనే జూన్ జూలై కలిపి డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం చూద్దాం ఇంతవరకు ఏం డిస్కస్ చేసినామని చెప్పేసి. సో మనకు బాగానే పేజీలు అయింది కండి. ఎన్ని పేజీలు మొత్తం? 5 కాదు, 21 పేజెస్ అండి. ఈ నోట్స్ కోసం మీరు నోట్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తా. సో ఫస్ట్ చూస్తే రైట్ టు ఓటు ఏ రకమైన హక్కు అని చెప్పేసి ఫోకస్ చేయండి. శాసనబద్ధమైన హక్కు, రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పేసి, ప్రాథమిక హక్కు అని చెప్పేసి కూడా అంటాం. ఎట్లా అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అని చెప్పేసి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 14490 అని చెప్పేసి పిలుస్తాం. ఫైజాబాద్ బార్ యొక్క తీర్మానము చట్ట విరుద్ధం, అది రాజ్యాంగ విరుద్ధం. అంతకు సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి? ఎం రఫీ అండ్ కులదీప్ అగర్వాల్ అని చెప్పేసి 2 కేసులు ఉన్నాయి. సో బాంబు పేలుళ్ల కేసుల్లో 38 మంది ఉరిశిక్ష హైకోర్టు ధృవీకరించింది. అది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్. బచ్చన్ సింగ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు ఉంటుంది అట్లా. సో బచ్చన్ సింగ్ కేసులో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో ఉరిశిక్ష విధించవచ్చు.
బర్త్ రేటు ఇండియాలో కండిషన్స్ అప్లై, అమెరికాలో దెర్ ఇస్ నో కండిషన్స్. 14th నెంబర్ కంపల్సరీ మైండ్లో పెట్టుకోండి. ఇన్కమ్ అనేది శ్రీలంక, వియట్నాం, ఫిలిప్పీన్స్, జోర్డన్, మైక్రోనేషియా ఈ 5 కంట్రీస్ యొక్క స్టేటస్ని పెంచింది. లోయర్ నుంచి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి పెంచింది. ఇండియా స్టిల్ లోయర్లో ఉండిపోయింది. సో సహకార శాఖ 5 years పూర్తి చేసుకుంది. 4 ప్రోగ్రామ్స్ గుర్తుపెట్టుకోవాలి. 27 మార్చి నాటికి 63,000 ఈ ప్యాక్స్ ఏర్పాటు చేయాలి. 47 గ్రెయిన్ స్టోరేజ్ని ఏర్పాటు చేస్తున్నారు. సహకార్ సహయోగ్ కస్టమర్స్ కోసం అయితే సహకార్ సిబిఎస్ వచ్చేసి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇండియా ఇన్ఫ్లో ఎఫ్డిఐలో 11th ర్యాంకు, గారెలు తినడానికి వస్తున్నారు. ఎఫ్డిఐ అవుట్ఫ్లోలో 18 ఏళ్ళకి మేజర్ అయిపోగా ఎగిరిపోతున్నారు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఉడాన్ స్కీమ్ వచ్చేసి 2016లో కదా, 10 ఏళ్ళు పూర్తయింది కాబట్టి దీన్ని మళ్ళీ 10 ఏళ్ళు పొడిగించారు. కానీ దీన్ని కొద్దిగా మార్చిన్లు. ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తున్నారు, హెలిప్యాడ్ నిర్మిస్తున్నారు, దేశీయంగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి తీసుకొచ్చారు, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి ఇస్తున్నారు. సిర్సా కిన్నోకు జిఐటాగ్ వచ్చింది ఫస్ట్ ఫ్రూట్ అని చెప్పేసి పిలుస్తాం. దానికంటే ముందు మనకి ఈ 25-26లో 125 వస్తే ఎక్కువ వచ్చింది మధ్యప్రదేశ్. మొత్తం మీద ఇప్పుడు చూస్తే 822 ఎక్కువ వచ్చింది యూపీ, సెకండ్ వచ్చేసి తమిళనాడు. అదే రామ్సార్లో చూస్తే మనకి ఇది ఉల్టా ఉంటుంది. తమిళనాడు ఫస్ట్ ఉంటే సెకండ్ వచ్చేసి యూపీ ఉంటుంది. మిషన్ దృష్టి అండి, ఇండియాలో లార్జెస్ట్ వరల్డ్ ఫస్ట్ అని చెప్పేసి ఈఓఎస్ అది లింక్స్ తెగిపోయినాయి. లింక్ మిషన్ అని చెప్పేసి స్విఫ్ట్ టెలిస్కోప్ యొక్క జీవితకాలం పెంచాలని చెప్పేసి నాసా ప్రయోగించింది. ఇది క్యాటలిస్ట్ యొక్క మిషన్, పెగాసస్ అని చెప్పేసి రాకెట్ పేరు, ఇదేమో లాంచింగ్ సైట్ పేరు. సో సాల్వ్ పరీక్ష విజయవంతమైందండి. ఈ సాల్వ్ లోపల మీకు రాకెట్ ఇంధనాన్ని వాడింది గణేంధనం కదా, అది పిఎస్ఎల్వి అని చెప్పేసి పిలుస్తాం, జిఎస్ఎల్వి కాదు. సో శివపురి ఇది దక్షిణాసియాలో అతిపెద్ద ప్రైవేట్ రంగం లోపల మిసైల్ ఉత్పత్తి కేంద్రము. 21st రిపాజిటరీగా మనకి న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని చెప్పేసి అది ఇన్ఫ్యాక్ట్ మనకు మిజోరంలో ఉంటుంది. ఆ మిజోరంలో ఉన్నటువంటి ప్రాంతము ఇండో బర్మా కిందికి వస్తుంది. క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ వరల్డ్ బ్యాంక్ రద్దు చేసిందండి. గత 10 ఏళ్ళుగా కొనసాగించింది, ఇప్పుడు రద్దు చేసింది. ఎయిర్ ఫిల్డ్ రబ్బర్ డ్యామ్ అని చెప్పేసి అంబికా రివర్, హెరన్ రివర్ మీద గుజరాత్ నిర్మించింది. సో మన పిఎం మోడీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్తుండే కదా. ఫస్ట్ చూస్తే బింటంగ్ ఆదిపూర్ అవార్డు వచ్చింది. బ్రహ్మోస్ ఆకాష్ మిసైల్ మనం అమ్ముతున్నాము. ఠాగూర్ వెళ్ళి 100 years పూర్తయింది కాబట్టి ఒక ఇయర్ మనం జరుపుకుంటున్నాము. నెక్స్ట్ ఒక టెంపుల్ని రిస్టోర్ చేస్తుంది. గౌహతి మాదక ద్రవ్యాలండి, కొంచెం ఇవి ఫోకస్ చేయండి. ఇండోర్లో వ్యవసాయం అని చెప్పేసి, గురుగ్రామ్ ఇంధన అని చెప్పేసి, ఎంఎస్ఎంఈ ఆగ్రా అని చెప్పేసి, స్పేస్ బెంగళూరు అని చెప్పేసి. సో ఇదేంటి ఈ యానిమల్ టు హ్యూమన్ వ్యాధుల మీద అవేర్నెస్ కల్పిస్తాం మనం. విదిష అని చెప్పేసి మాక్ డ్రిల్, అది మిత్ర ప్లాట్ఫామ్. ట్రైబ్ ఎక్స్ అని చెప్పేసి ఉమెన్ ఫార్మర్స్ కోసం ఏ రాష్ట్రం అని చెప్పేసి, కాయకల్ప అంటే ఏంటి, ఏ రాష్ట్రం అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ మనకి. ఇందులో ఈ నియామకాల్లో ఈ ఒక్కటి బాగా ఫోకస్ చేయండి, పెరు అని చెప్పేసి. ఓకే అండి. సో ఇది July 4th నుంచి 8th వరకు కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.